54వ కథ. ద్రౌపది స్వయంవరం. ద్రౌపది స్వయంవరంలో పాల్గొనటానికి పాండవులు తమ తల్లి కుంతి, పురోహితుడు ధౌమ్యుడితో పాంచాల దేశం ద్రుపదపురానికి చేరుకున్నారు. దారిలో వ్యాసముని దర్శనమైంది. ద్రుపదపురంలో ఒక ఇల్లు తీసుకుని తల్లిని అక్కడ ఉంచి స్వయంవర వేదికకు వెళ్లారు. పురమంతా దేశ దేశాల రాజులు విచ్చేసి ఉండటంతో కోలాహలంగా ఉంది. పాండవులు బ్రాహ్మణులు కూర్చున్న భాగంలో బ్రాహ్మణుల వలె వారితో కలిసిపోయి కూర్చున్నారు. నగర అలంకరణ కైలాస పర్వత శోభను వెక్కిరించేంతగా అందంగా అలంకరించబడింది. ద్రౌపది తెల్లని పూలదండ చేతపట్టుకుని సభ మధ్యలోకి నడిచి వచ్చింది. ఆమెను చూసి రాజులందరూ మన్మధుని 6వ పూబాణమా అన్నట్లు చూశారు. దుష్టద్యుమ్నుడు రాజులందరినీ ఉద్దేశించి చెప్పాడు, ఆకాశంలో తిరుగుతున్న ఈ యంత్రములోని మత్స్యమును ఈ విల్లు చేతబట్టి ఈ 5 బాణాలతో ఎవరు ఛేదిస్తారో వారిని నా సోదరి ద్రౌపది వరమాల వేసి భర్తగా వరిస్తుంది. ఈ మత్స్య యంత్రం ముని తపశ్శక్తితో తయారు చేయబడింది. మేమీ శక్తి సామర్థ్యాలు ప్రకటించుకోవచ్చని తెలిపాడు. ఆ వివాహాన్ని చూడటానికి ఆకాశంలో దేవతలు, గరుడ, కిన్నర, కింపురుష, గంధర్వులు విమానాలలో దిగి తిలకిస్తున్నారు. ఆ స్వయంవరానికి కృష్ణ బలరాములు కూడా అతిథులుగా వచ్చారు. కృష్ణుడు బ్రాహ్మణ సమూహంలో ఉన్న పాండవులను గుర్తించాడు. రాజులు ఒక్కొక్కరు లేచి ప్రయత్నించి విఫలులవుతున్నారు. కొంతమంది విల్లు నెత్తటానికి ప్రయత్నించారు, ఎత్తలేకపోయారు. కొందరు విల్లు నెత్తిన యంత్రాన్ని కొట్టలేక విరమించుకున్నారు. కొందరు మన వల్ల కాదని యంత్రము దాకా కూడా వెళ్లకుండా వారి స్థానాల్లోనే ఉండిపోయారు. కొందరు విల్లు ఎత్తారు, కానీ ఎక్కు పెట్టలేకపోయారు. యాదవులు కృష్ణుని అనుమతి లేక ఊరకుండిపోయారు. శల్యుడు, కర్ణుడు, శిశుపాలుడు, జరాసంధుడు గర్వంగా వెళ్లి ఎక్కు పెట్టలేక అవమానంతో వెనుదిరిగారు. బ్రాహ్మణ సమూహం నుండి ధర్మరాజు ఆశీస్సులతో అర్జునుడు లేచి ధనుస్సు ఉన్న ఆ పవిత్ర ప్రదేశం చేరాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మహారాజులో మేము చేయలేనిది బ్రాహ్మణుడు చేయగలడా అని. అర్జునుడు విల్లుకు నమస్కరించాడు, ప్రదక్షిణ చేశాడు, గురువును స్మరించుకున్నాడు. విల్లును ఎత్తి 5 బాణాలు తీసుకుని క్షణంలో మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. మానవులు చేయలేని పని ఇది. ఇంద్రుడో, శివుడో, సూర్యుడో లేక గుహుడో అని అనుకున్నారు. దేవతలు దుందుబి మోగించారు. అర్జునునిపై పుష్పవృష్టి కురిపించారు దేవతలు. ధర్మరాజు లేచి నకుల సహదేవులను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ద్రౌపది వయ్యారంగా నడుస్తూ అర్జునుని చేరి తన చేతిలోని పూలదండను అందరి సమక్షంలో అర్జునుని కంఠానికి అలంకరించింది. అభినందనలు, ఆశీర్వచనాలు, ఆనంద హేళలతో కళ్యాణ ప్రాంగణం మారుమ్రోగింది. దుర్యోధనాదులు ఆగ్రహంతో ఊగిపోయారు. రాజులను ఆహ్వానించడం ఎందుకు? అతిథి మర్యాదలెందుకు? వీరాది వీరులను రాజులను కాదని బ్రాహ్మణునికి ఇచ్చాడు. ద్రుపదుడు మోసగించాడు. వీరిని యుద్ధంలో ఓడించి వీని అతిశయాన్ని అణిచివేద్దాం అని ద్రౌపదునిపై దాడి చేశాడు. కళ్యాణ వేదిక రణరంగంగా మారింది. భీమార్జునులు తమ పరాక్రమంతో వాళ్ళని తరిమి కొట్టారు. శల్యుడు భీమునితో పోరాడి అలసి అవమానంతో వెనుదిరిగాడు. అర్జునుని శర పరంపరను తట్టుకోలేక కర్ణుడు అర్జునునితో, పరశురాముడికి, ఇంద్రునికి, అర్జునునికి మాత్రమే నాతో యుద్ధం చేయగల సామర్థ్యం ఉంటుంది. నీవెవరవు అన్నాడు. శస్త్రాస్త్ర ప్రయోగంలో ఆరితేరిన వాడిని యుద్ధం చేయమన్నాడు. బ్రహ్మ తేజస్సును నిలువరించటం సాధ్యం కాని పని అని కర్ణుడు వెనుదిరిగాడు. కృష్ణుడు అన్న బలరామునితో ఆ యుద్ధం చేసేది భీమార్జునులు. అంతకుముందు లేచి వెళ్లిన వారు ధర్మరాజు, నకులుడు, సహదేవుడు అని పరిచయం చేశాడు. బలరాముడు చాలా సంతోషించాడు. వారు లక్క ఇంట్లో మరణించారనుకున్నాను, శుభవార్త విన్నాను అని ఆనందపడ్డాడు.
అక్కడ కుంతి పాండవుల క్షేమమై కంగారు పడుతోంది. ముందు ధర్మరాజు, నకులుడు, సహదేవుడు వెళ్లారు. వెనుక భీమార్జునులు ద్రౌపదిని తీసుకుని వెళ్లారు. తల్లితో, అమ్మా, మేము ఒక భిక్ష తెచ్చాము అన్నారు. అలవాటుగా ఆమె, మీ 5గురు ఉపయోగించండి అనేసింది. బయటకు వచ్చి ద్రౌపదిని చూసి తన మాటకు సిగ్గుపడి అధర్మం పలికానేమిటా అని నొచ్చుకున్నది. కోడలిని ఆప్యాయంగా, ఆదరంగా లోపలికి తోడ్కొని వెళ్ళింది. ధర్మరాజుతో కుంతి, నా మాట ఇంత మున్నెన్నడూ వృధా కాలేదు. నా వాక్కుని దాటారు మీరు. మన కర్తవ్యమేమిటి అన్నది. ధర్మరాజు అర్జునుని, నీవే ఆమెను వివాహం చేసుకోమన్నాడు. అర్జునుడు, నీవు పెద్దవాడు, నీవే గ్రహించమన్నాడు. అందరి అభిప్రాయం తెలుసుకొని ధర్మరాజు అందరం చేసుకుందామని నిర్ణయం చేశాడు. 55వ కథ. ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం. ద్రుపద మహారాజు కొడుకును పిలిచి ద్రౌపదిని వరించి తీసుకువెళ్లిన వాని గురించిన వివరాలు సేకరించమని పంపాడు. దుష్టజుమ్నుడు భీమార్జునుల వెనుక వారు ఉన్న ఇంటికి వెళ్ళాడు. ఉదయం నుండి రాత్రి వరకు జరిగిన పాండవుల కార్యకలాపాలను తెలుసుకుని తండ్రికి చెప్పాడు. వారు భిక్షాటన చేసుకుని తెచ్చిన పదార్థమును వారి తల్లికి ఇచ్చారు. ఆమె ద్రౌపదిని పిలిచి, ఇందులో కొంత భాగం అతిథులకి, బాటసారులకి, కొంత అల్ప ప్రాణులకు బలి ఆహారంగా అట్టిపెట్టు, మిగిలిన దానిలో సగభాగం మహాబలుడైన వానికి పెట్టు, మిగిలిన భాగం ఆ నలుగురికి పెట్టు, మిగిలిన దాన్ని మనమిద్దరం భుజిద్దాం అన్నది. రాత్రికి గర్భాసనములు, జింక చర్మలు పరుచుకుని పండుకున్నారు. ద్రౌపది వారి పాదాలకు జిండువలె నిద్రించింది. ఆ 5గురు అన్నదమ్ములు పడుకొని ఆయుధాలు, రక్షణ వ్యూహాలు చర్చించుకున్నారు. వారు క్షత్రియులైనా కావచ్చు, బ్రాహ్మణులైనా కావచ్చు అని చెప్పాడు దృష్టద్యుమ్నుడు. మరునాడు ద్రుపదుడు పురోహితుని పంపి వారి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకురమ్మనమని పంపాడు. ధర్మరాజు యుక్తిగా స్వయంవరానికి పరీక్ష పెట్టారు. పరీక్షలో నెగ్గాడు మా సోదరుడు. మమ్మల్ని తెలుసుకుని ఏమి చేస్తాడు రాజు అని పంపించాడు. ద్రుపదుడు యుక్తిగా మరునాడు 4 వర్ణాల వారు వాడే రథాలను పంపి రాజప్రాసాదానికి రమ్మనమని కబురంపాడు. పాండు కుమారులు క్షత్రియులు అధిరోహించే రథాన్ని ఎక్కి తల్లిని ద్రౌపదిని వేరొక రథంలో కూర్చునబెట్టి ద్రౌపదిని రాజమందిరానికి వెళ్లారు. మేము పాండురాజు పుత్రులం, ఆమె మా తల్లి కుంతీదేవి అని పరిచయం చేసుకున్నారు. మత్స్య యంత్రం కొట్టినవాడు అర్జునుడు అని చెప్పాడు. ద్రౌపదుడు సంతోషించాడు. ధర్మరాజు ద్రౌపదిని తాము 5గురు వివాహం చేసుకుంటున్నామని ద్రౌపదునికి తెలిపారు. ద్రౌపదుడు, ఇది లోక విరుద్ధం, నలుగురు నవ్వుకుంటారు అని మదన పడుతున్న సమయంలో వ్యాసమునీంద్రుడు వచ్చి ద్రౌపదునికి ధైర్యం చెప్పి ఏకాంత మందిరంలోకి తీసుకువెళ్లి ద్రౌపది పూర్వజన్మ కథను చెప్పారు. ద్రౌపది పూర్వం నాలాయని, పేరు ఇంద్రసేన, పతివ్రత శిరోమణి. మౌద్గల్యుడు అనే మహాతపస్వి ఈమెను వివాహమాడాడు. ఆయనకు కుష్ఠురోగం వచ్చి శల్యమై ఉన్నాడు. దగ్గరకు వెడితే దుర్వాసన, విపరీతమైన కోపం, చేతి గోళ్లు ఊడిపోతూ చూడటానికి వికారం కలుగుతుంది. భక్తి శ్రద్ధలతో సేవ చేసింది. ఇంగిరి అనంత నది ఆయన చేతి వ్రేలు ఆమె తింటున్న ఆహారంలో పడింది. చేదరించుకోక ఆ వ్రేలిని పక్కన పెట్టి భోజనం ముగించిన సాధ్వి. మౌద్గల్యుడు ఆమె పతిభక్తికి మెచ్చి వరమిస్తానన్నాడు. ఆమె సిగ్గు విడిచి, నాకు యవన కోర్కెలు తీరలేదు, నీవు నీ తపశక్తితో మన్మథ రూపం ధరించి 5 దేహాలు ధరించి కామపరవశం కలిగించమన్నది. మౌద్గల్యుడు 5 దేహాలుగా దేవలోకాల్లో, పర్వత శిఖరాల్లో ఆమెతో రమించి తాను ఆనందపడ్డాడు. కొంతకాలానికి శరీర త్యాగం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇంద్రసేనకు యవ్వనం అడవిగాచిన వెన్నెలైంది. కొంతకాలానికి ఆమె కూడా కాలం చేసింది. మరుజన్మలో కాశీరాజు అనే రాజర్షికి పుట్టింది. ఎంతకాలం గడిచినా కన్యగానే మిగిలిపోయింది. దిగులుపడి పట్టుదలతో శివానుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. ఆమె బలమైన కోరికతో నాకు పతిదానం కావాలని 5 సార్లు అడిగింది. తదాస్తు
మీకు 5 భర్తలుంటారు అన్నాడు. పరమేశ్వర, లోక విరుద్ధం కాదా అన్నది. నా కన్యాత్వం పతిసేవ ధర్మంతో కూడిన కామేచ్ఛ కలిగి ఉండాలని కోరింది. అట్లాగే నీవు వెళ్ళి గంగ ఒడ్డున ఉన్న ఇంద్రుని తీసుకురమ్ము అన్నాడు. ఇప్పుడు సత్రయాగం చేస్తూ ప్రాణులను చంపటం మానేశాడు. మానవులు మరణం లేనివారే సుఖంగా ఉన్నారు. ఇంద్రుడు దేవతలతో బ్రహ్మ దగ్గరకు వెళ్లి మానవులు మరణించకపోతే వారికి మాకు తేడా ఏమన్నది అని బాధపడ్డాడు. బ్రహ్మ యముని సత్రయాగం పూర్తి కానివ్వండి, ఆ తరువాత మానవులను అంతం చేస్తాడు. యముడు చేయవలసిన పని, యముని తేజస్సు మీ తేజస్సు కలిగినటువంటి వారు 5 పుడతారు. వారు యముని కార్యానికి సహాయపడతారు అన్నాడు బ్రహ్మ. ఇంద్రుడు దేవతలు గంగా తీరానికి వెళ్లారు. అక్కడ రోధిస్తున్న యువతిని చూసి ఎవరు నీవని అడిగాడు ఇంద్రుడు. ఆమె నా రోదనకి కారణం చెబుతాను, నా వెంట రమ్ము అని చేయబట్టుకుని శివుడు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళింది. అక్కడ శివుడు యువకుని వలె ఉండి వేరొక యువతితో జూదం ఆడుతున్నాడు. ఇంద్రుడు శివుడిని గ్రహించగా కోపంతో తోలనాడాడు. శివుడు నీవంత బలవంతుడు అయితే ఈ పర్వత రంధ్రం తెరిచి విరిచేయి అన్నాడు. ఇంద్రుడు ఆ రంధ్రాన్ని తెరిచి చూస్తే లోపల తన వలె మరో 4 కనిపించారు. ఇంద్రుల వలె కనిపించిన ఆ 5 మానవ స్త్రీకి జన్మించండి అని శాసించాడు. ఆ 5 ఇంద్రుడు, యముడు, వాయుదేవుడు, అశ్విని దేవతలు. వారే కుంతికి పుట్టిన పాండవులు. దేవతలకు ఉపకారం చేయాలని విష్ణువు తల మీద నల్లని తెల్లని వెంట్రుకలు శ్రీకృష్ణ బలరాములుగా పుట్టారు. 5 సార్లు పతి కావాలి అని శివుని ప్రార్థించిన ఆ తపస్విని ఇంద్రసేనయే. నీ యజ్ఞఫలంగా లభించిన ద్రౌపది, నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను, వారిని దర్శించమని చెప్పాడు వ్యాసుడు. ద్రుపదుడు సంతోషభరితుడే వారి వివాహానికి అంగీకరించాడు. అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. మొదటగా ధర్మరాజుకి ద్రౌపదిని ఇచ్చి, తర్వాత భీమునికి, తర్వాత అర్జునునికి, నకులునికి, సహదేవునికి ఇచ్చి వివాహం చేశారు. 56వ కథ. ఇంద్రప్రస్థ మహారాజుగా ధర్మరాజుకు పట్టాభిషేకం. పాండవులు బ్రతికే ఉన్నారని, ద్రౌపదిని పెళ్లాడి ద్రుపదుని చెంత ఉన్నారని కౌరవులకు వార్త వెళ్ళింది. శకుని, దుర్యోధనులు అనేక కపటోపాయములు ఆలోచించారు. కర్ణుడు ద్రుపదునితో యుద్ధం ప్రకటిద్దామన్నాడు. సాధ్యాసాధ్య బలాబలాలు బేరీజు వేసుకుంటున్నారు. ఉక్రోషం, అసూయ పెరిగి తీవ్ర అశాంతితో ఉన్నారు. దుర్యోధన సోదరులు ధృతరాష్ట్రుని దర్శించారు. దుర్యోధనుడు, కర్ణుడు, విదురుడు ఎప్పుడు నీ వెంటే ఉండటంతో మా బాధ చెప్పుకోలేకపోతున్నాం. మేము ఏమి చెప్పినా ఆ విదురుని మాటే నీవు ఆచరిస్తావు అని దెప్పి పొడిచాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు కొడుకుతో తన మనస్సును విప్పాడు. పైకి మాటలలోనే పాండవులందు ప్రీతి, నా మనస్సులో ఉన్నది విదురునికి చెప్పలేదు. మనిద్దరిది ఒకే ఆలోచన, వాళ్లకు దైవ బలం ఉంది, ఏం చేయాలో చెప్పు అన్నాడు. ధృతరాష్ట్రుడు పాండవులను ఎలాగైనా సరే ద్రుపదు నుండి వేరు చెయ్యాలి అన్నాడు. దుర్యోధనుడు ద్రుపదుని బలం శ్రీకృష్ణుని బలం తోడైతే వారిని జయించలేము. ధృతరాష్ట్రుడు భీష్మ విదురులను పిలిచి పాండవుల విషయం ఏమి చేద్దామని అడిగాడు. భీష్ముడు ఈ రాజ్యం మీద వారికి కూడా సమాన హక్కు ఉంది, వారిని పిలిచి అర్ధరాజ్యం ఇవ్వు అని చెప్పాడు. ద్రోణుడు భీష్ముని మాటను సమర్థించాడు. వారికి కానుకలు పంపి హస్తినకు తీసుకురమ్మన్నాడు. కర్ణునికి, దుర్యోధనునికి ఆ మాటలు నచ్చలేదు. విదురుడు, భీష్మద్రోణులు ఉపదేశింది చేయి, నీకు కీర్తి లభిస్తుంది అని ధృతరాష్ట్రునికి బోధించాడు. ధృతరాష్ట్రుడు పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వటానికి అంగీకరించాడు. విదురుని ద్రుపదపురం వెళ్లి పాండవులను తోడ్కొని రమ్మని ఆదేశించాడు. విదురుడు ద్రుపదపురానికి చేరి ద్రుపదునితో శ్రీకృష్ణుడితో ఉన్న పాండవులను ఆప్యాయంగా పలుకరించి ధృతరాష్ట్రుడు పంపిన కానుకలు అందించాడు. ద్రుపద మహారాజా, నీతో సంబంధం కలిసినందుకు మహారాజు భీష్ముడు
కౌరవ కుటుంబం అందరూ సంతోషించారు. హస్తినలో అందరూ వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. నాతో వారిని పంపవలసినది అని అడిగాడు. ద్రుపదుడు, మీరంతా పాండవుల శ్రేయోభిలాషులు, మీ వల్ల వారికి మేలు జరుగుతుంది అని నాకు నమ్మకం అని పాండవులను పంపటానికి అంగీకరించాడు. ధర్మరాజు వినయంగా, శ్రీకృష్ణుడు, భీష్ముడు, విదురుడు, ద్రుపదుడు మాకు పెద్దలు, వారి మాటను గౌరవిస్తాం అని ద్రౌపదిని తీసుకుని హస్తినకు బయలుదేరారు. హస్తిన ప్రజలు అమితానందంతో బారులు తీరి పాండవులను కనులారా చూసి మనసారా అభినందించి ఆశీర్వదించారు. 5 సంవత్సరాలు గడిచాయి. సర్వలోక కర్మ సాక్షి అయిన శ్రీకృష్ణుని ఎదుట, పెద్దలందరి ఎదుట, భీష్మ విదుర ద్రోణుల సమక్షంలో ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి, ఈ పెద్దలందరి సాక్షిగా మీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను. ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమును ఎలుకోండి అని దుర్యోధనుడు, ఆయన మిత్రులు, సోదరులందరూ వింటుండగా ప్రకటించాడు. ధర్మరాజును ఇంద్రప్రస్థానికి రాజుగా అభిషేకించాడు. పాండవులు ఖాండవ ప్రస్థానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు ఇంద్రునితో పాండవులకు చక్కని నగరాన్ని నిర్మించమన్నాడు. ఇంద్రుడు విశ్వకర్మను పిలిచి అమరావతికి సమానమైన పట్టణాన్ని నిర్మించమని ఆదేశించాడు. దిక్పాలకుల రాజధాని వలె ప్రకాశించే మహానగరాన్ని నిర్మించాడు విశ్వకర్మ. ధర్మరాజు తన తమ్ములతో ధర్మబద్ధమైన రాజ్యపాలన ప్రారంభించాడు. 4 వర్ణాల వారు వారి వారి వృత్తులను ధర్మ నిరతులై కొనసాగిస్తున్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ధర్మరాజు పాలనను కీర్తిస్తూ జీవిస్తున్నారు. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు వెళ్ళిన వెంటనే నారదుడు వచ్చాడు. పాండవులను ఏకాంతముగా పిలిచి, మీ భార్య అందగత్తె, మీరు 5గురు భర్తలు, లోక విరుద్ధమైన విషయం. ఏ రోజునైనా మీ భార్య వలన మీలో మీకు గొడవలు రావచ్చు. పూర్వం సుందోపసందులు అని రాక్షసులు తిలోత్తమ అనే అప్సరస కోసం కొట్లాడి చనిపోయారు అని చెప్పాడు. సుందోపసుందులు భయంకర తపస్సు చేశారు. వారి తపస్సుకు దేవతలు భయపడ్డారు. బ్రహ్మ వారి తపస్సుకు మెచ్చి వరం ఇస్తానన్నాడు. వారు అనేక మాయలు కోరారు. బ్రహ్మ ఇచ్చాడు. అకాల కౌముది వ్రతాన్ని చేసి అంతులేని బలం కలవారయ్యారు. ముల్లోకాలలో విధ్వంసం సృష్టిస్తూ ప్రజలకు, దేవతలకు భయం కలిగించారు. అందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి వాళ్ళ నుంచి కాపాడమని చెప్పారు. వాళ్లను ఎవ్వరూ చంపలేరని, వాళ్లలో వాళ్ళు కొట్టుకుని చావాలని ఉంది అని ఆలోచన చేసి విశ్వకర్మను పిలిచి మహా అందగత్తెను సృష్టించమన్నాడు. నువ్వులంత చిన్నదైన రత్నాలతో అందమైన శరీరం గల తిలోత్తమను సృష్టించాడు. ఆమె అందం చూడటానికి బ్రహ్మ 4 ముఖాలు చేసుకుని చూశాడు. సుందోపసుందులు ఐకమత్యానికి ప్రతీక. అటువంటి వాళ్ళు తిలోత్తమను చూడగానే ఈమె నా భార్య, నా భార్య అంటూ గొడవపడ్డారు. తిలోత్తమ, మీరిద్దరు యుద్ధం చేయండి, ఎవరు గెలుస్తారో వారిని పెళ్లాడతాను అన్నది. వారిద్దరు ఆమె కోసం తీవ్రంగా కొట్టుకుని చనిపోయారు. నారదుడు పాండవులకు ఈ కథ చెప్పి, ఒక స్త్రీ కోసం మీరు కూడా కలహించకూడదు అని ఉపదేశించాడు. నారదుని ముందు పాండవులు 5గురు ఒక ప్రతిజ్ఞ చేశారు. ద్రౌపది ఒక్కొక్కరి ఇంట 1 సంవత్సరం ఉండేటట్లు ఇతరులు తొంగి చూడనైనా చూడకూడదు అని నిర్ణయించారు. ఒకవేళ వెళితే 1 సంవత్సర కాలం పాటు తీర్థయాత్రకు వెళ్ళవలసి ఉంటుందని ఒక నియమం పెట్టుకున్నారు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు అర్జునుని ఆశ్రయించి తన గోవును దొంగలు ఎత్తుకెళ్లారని, ధర్మరాజు రాజ్యంలో ఇలా జరగటం అన్యాయమని వెంటనే వెళ్లి విల్లును తెచ్చి దొంగలను వేటాడమన్నాడు. ద్రౌపది ధర్మరాజు ఇంట ఉన్నది. ఆయుధాలు ధర్మరాజు ఇంట ఉన్నాయి. అర్జునుడు ధర్మగ్లాని ఏర్పడకూడదని ధర్మజుని ఇంటిలోకి వెళ్లి ధనస్సు తెచ్చి బ్రాహ్మణుని తీసుకుని దొంగలను చంపి గోవును రక్షించాడు. నియమభంగం జరిగింది. కాన తీర్థయాత్రలు చేసి వస్తానని బయలుదేరి వెళ్ళాడు అర్జునుడు. 57వ కథ. ఉలూచి, చిత్రాంగద, అర్జునుల వివాహం. అర్జునుడు గంగానది, గంగా ద్వారాన్ని సేవించాడు. ఒకనాడు వేకువజామునే నాగకన్య అర్జునుని చూసి మోహించింది. అర్జునుని పట్టి తన లోకానికి తీసుకువెళ్ళింది. ఆమె అనురాగాన్ని ప్రకటించింది. నేను
కద్రువ కుమారుడైన ఐరావతుని వంశంలోని కౌరవ్యుని కుమార్తెను నన్ను భార్యగా చేసుకొనమని ప్రార్థించింది. నేను బ్రహ్మచర్య దీక్షలో ఉండి తీర్థయాత్ర చేస్తున్నాను, నియమభంగం చేయరాదు కదా అన్నాడు. నీవు నన్ను స్వీకరించకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. ఆ పాపం నీ వ్రతం చెడిన పాపం కంటే అధికమైనది కదా అన్నది. సరేనని ఆమెను అంగీకరించాడు. సద్యోగర్భంతో ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. వానికి ఇరువంతుడు అని పేరు పెట్టారు. మరల సూర్యోదయానికి గంగా ద్వారానికి చేరుకుని తన తోడు వచ్చిన పురోహితులను కలుసుకున్నాడు. అగస్త్యవట క్షేత్రం, భృగుతుంగ క్షేత్రం, హిరణ్య బిందు తీర్థం, నైమిసారణ్యం వెళ్లి జగన్నాథుని దర్శనం, ఉత్పవిని, కౌశిక, నంద, అపరనంద, గయ, గంగ, గంగాసాగర సంగమం వంటి తీర్థక్షేత్రాలను దర్శిస్తూ ముందుకు సాగాడు. గోదావరి నది, భీమేశ్వరుని, శ్రీశైలం, వేంగీదేశం, కావేరీ సముద్ర సంగమం దర్శించాడు. పూజలు చేశాడు, వ్రతములు ఆచరించాడు. మణిపూరం అనే నగరానికి చేరాడు. ఆ దేశ రాజు చిత్రాంగదుని కలిశాడు. ఆ రాజు కూతురు చిత్రాంగదును వలచాడు. చిత్రాంగదుడు ఆమె ఒక్కతే తనకు కూతురు అని, ఆమెకు పుట్టు సంతానమే తన వంశానికి కర్త అవ్వాలని కోరిక అని, దానికి అంగీకరిస్తే నా కూతురునిచ్చి వివాహం చేస్తానన్నాడు. అర్జునుడు అంగీకరించి చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. ఆమెతో ఆనందమయ జీవితం గడిపాడు. మణిపురానికి దగ్గర ఉన్న సౌభద్ర తీరమును సేవించదలిచి స్నానం చేయబోతే అక్కడి మునులు వారించారు. ఇక్కడ పాపక్షయం కలిగించే 5 తీర్థాలు ఉన్నాయి, కానీ అందులో భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి. వాటి నుంచి ఎంతటి వారైనన్ను తప్పించుకోలేరు అని చెప్పారు. అర్జునుడు భయపడక స్నానానికి దిగాడు. ఒక పెద్ద మొసలి వచ్చి పట్టుకుంది. అర్జునుడు దానిని బలంగా ఒడ్డుకు విసిరివేశాడు. ఆశ్చర్యంగా ఆ మొసలి ఒక దివ్య కన్యగా మారింది. ఎవరు నీవు అని అడిగాడు. ఆమె, నా పేరు నంద, అప్సరసను. నా చెలికాండ్రు సౌరభేయి, సమీచి, బుద్బుద, లత అనేవారు ఆ మిగిలిన తీర్థాలలో శాపగ్రస్తులై ఉన్నారు. వారిని కూడా రక్షించము అని అడిగింది. మీరెందుకు శాపగ్రస్తులయ్యారు అని అర్జునుడు అడిగాడు. మేము భూలోకం చూడాలని వచ్చాము. అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేస్తున్న మునిని చూశాం. ఆయనను వెక్కిరించవలనని, ఆయన తపస్సుకు భంగం చేయాలని ఆటపాటలతో పరిహాసం చేశాం. మేము చేసిన కామ వికారపు చేష్టలకు ఆగ్రహించి మొసళ్ళుగా జీవించమని శపించాడు. మేము చేసిన తప్పును క్షమించమని ప్రాధేయపడ్డాం. ఆయన శాంతించి, మీరు పట్టుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరు బయట పడవేస్తాడో ఆ పురుషుని వలన శాప విమోచనం కలుగుతుందని అనుగ్రహించాడు అని చెప్పింది. మేము చింతిస్తూ వస్తుంటే నారదముని కనిపించాడు. ఆయనను ప్రార్థించి మా వేదన తెలియచేశాము. ఆయన, అర్జునుడను వాడు తీర్థయాత్రలకు వస్తాడు, ఆయన మీకు శాప విమోచనం చేస్తాడని చెప్పాడు. మేము నీ రాక కోసం ఎదురు చూస్తున్నాము అని నా చెలికాండ్రకు కూడా విమోచన కలిగించమంది. అర్జునుడు వారిని కూడా బయటపడవేసి శాప విమోచనం చేశాడు. ఆనాటి నుండి ఆ పంచతీర్థాలకు నారీ తీర్థాలని పేరు వచ్చింది. అర్జునుడు మణిపురానికి తిరిగి వచ్చి చిత్రాంగదతో సుఖంగా ఉన్నాడు. చిత్రాంగదకు బభ్రువాహనుడు పుట్టాడు. చిత్రాంగదునికి అప్పచెప్పి తిరిగి ప్రయాణం కొనసాగించాడు. గోకర్ణం వెళ్ళాడు. ప్రభాస తీర్థాన్ని సేవించాడు. అక్కడికి ద్వారకా నగరం దగ్గర అని ద్వారకకు వెళ్ళాడు. 58వ కథ, సుభద్రార్జునుల వివాహం. అర్జునుడు ద్వారక వెళ్లి శ్రీకృష్ణుని దర్శించాలని అనుకున్నాడు. తిలోత్తమ కంటే అందమైనది, గుణవంతురాలు, మందగమన అయిన సుభద్రాదేవి మనసులో మెదిలింది. ఆమెను వివాహం చేసుకోవాలనే కోరికతో ఉన్నాడు. ద్వారకలో యాదవులకు సన్యాసులంటే భక్తి కాబట్టి తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు సన్యాసి వేషం ధరించాడు. శ్రీకృష్ణుని మనసారా ధ్యానించాడు. శ్రీకృష్ణుడు క్షణాల్లో అర్జునుని ముందు నిలుచున్నాడు. తీర్థాలు, క్షేత్రాలు దర్శించటం, నీ పాదపద్మాలను స్పృశించటంతో
నా పూర్వజన్మ పాపాలు అన్నీ పోయాయి పరమాత్మ అని శ్రీకృష్ణునికి పాదాభివందనం చేశాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని గాఢాలింగనం చేసుకుని ఆనందం వ్యక్తపరిచి ద్వారకకు తీసుకువెళ్ళాడు. కృష్ణుడు రైవతక మహోత్సవం ప్రకటింపజేశాడు. యాదవులంతా రైవతకాద్రికి వెళ్లి సంప్రదాయ పూజలు చేశారు. కృష్ణార్జునులు ఆ రైవతకాద్రి సౌందర్యాలను చూస్తూ ముచ్చటించుకుంటున్నారు. సుభద్రాదేవి అర్జునుని వివాహం చేసుకోవాలని, తన కోరిక ఫలించాలని రైవతకాద్రికి పూజలు చేసి ప్రదక్షిణలు చేసింది. సుభద్రను చూసి అర్జునుడు మదనతాపానికి గురయ్యాడు. కృష్ణుడు యతి రూపంలో ఉన్న అర్జునుని చూసి యతులకు స్త్రీల యందు దృష్టి నిరపరాదు కదా అని వేళాకోళం చేశాడు. బలరాముడు ఇతర యాదవ శ్రేష్ఠులు వచ్చి యతి అనుకుని అర్జునునికి నమస్కరించి చాతుర్మాస్య దీక్ష మా ద్వారవతిలో జరుపుకోమని కన్యాపురంలోనే వసతి ఏర్పాటు చేశాడు. సుభద్రను ఆయన సేవలకు నియోగించాడు బలరాముడు. కృష్ణుడు, రుక్మిణి, సత్యభామలకు మాత్రం యతివేషంలో ఉన్నవాడు అర్జునుడని చెప్పాడు. సుభద్ర సేవలతో వారిరువురి మధ్య స్నేహం పెరిగింది. అర్జునుని గురించి విన్న సుభద్ర ఆ లక్షణములు అన్నీ ఈ యతిలో కనపడుతున్నాయి, ఈయనే అర్జునుడేమోనని సందేహపడింది. ఒక శుభముహూర్తాన అర్జునుడు యతివేషం తీసివేసి నేనే అర్జునుడిని, శ్రీకృష్ణుడే మన ఇద్దరిని కలిపాడు అని సుభద్రకు చెప్పాడు. బలరాముని వద్ద సుభద్రార్జునుల వివాహం గోప్యంగా ఉంచదలిచి మిగిలిన యాదవ శ్రేష్ఠులకు తెలియజేశాడు. సుభద్ర మనస్సులో శ్రీకృష్ణుని, అర్జునుడు ఇంద్రుని తలుచుకున్నారు. వారిద్దరూ వచ్చారు. కృష్ణుడు అద్భుత రథం మీద ఆ నూతన దంపతులను ఇంద్రప్రస్థపురం పంపివేశాడు. ద్వారకా నగరాన్ని రక్షించే పృథుశ్రవసుడు మొదలైన వీరులు బలరామ శ్రీకృష్ణులకు తెలియకుండా సుభద్రను అర్జునుడు వివాహమాడి తీసుకువెడుతున్నాడని భావించి వారిని వివరించి యుద్ధం చేశారు. సుభద్ర రథ నడుపుతుంటే అర్జునుడు యాదవ వీరులను ఓడించి ఇంద్రప్రస్థానికి సుభద్రతో వెళ్ళాడు. అంతర్ద్వీపంలో ఉన్న బలరామునికి సుభద్ర అర్జునుల పరిణయం తెలిసింది. శ్రీకృష్ణునితో నీకు తెలియకుండా సుభద్రను తీసుకెళ్ల వీరుడని అనుకోను అన్నాడు. కృష్ణుడు అర్జునుని పరాక్రమ వైభవాన్ని బలరామునికి గుర్తు చేసి శాంతపరిచాడు. అర్జునుడు సుభద్రను తీసుకుని ఇంద్రప్రస్థపురం చేరుకున్నాడు. సుభద్రను ముందుగా ద్రౌపది వద్దకు పంపి ఆశీస్సులు పొందమని తాను వెనుక వెళ్ళాడు. నూతన దంపతులు కుంతీదేవి, ధర్మరాజు భీముని ఆశీస్సులు పొందారు. అన్నదమ్ములు అర్జునుని ఆలింగనం చేసుకుని అభినందించారు. వసుదేవుడు తనకు రోహిణి ద్వారా పుట్టిన బలరాముడు, గదుడు, సారణుడు, దేవకి యందు పుట్టిన కీర్తిమంతుడు, సుషేనుడు, భద్రుడు, సంకర్షణుడు, శ్రీకృష్ణుడు మొదలైన వాళ్లతో అపారమైన సంపదను హరణంగా తీసుకుని ఇంద్రప్రస్థపురం చేరుకున్నాడు. కొన్ని నాళ్లు అక్కడ ఉండి పాండవుల మర్యాదలు స్వీకరించి తిరిగి ద్వారవతికి పయనమయ్యారు. అర్జున సుభద్రాదేవి అనురాగ దాంపత్య ఫలంగా పృథు చక్రవర్తితో సమాన పరాక్రమాలు కలిగిన అభిమన్యుడు జన్మించాడు. ధౌమ్యుని వద్ద వేదాంగములు అధ్యయనం చేశాడు. తండ్రి వద్ద ధనుర్విద్యను అభ్యసించాడు. ద్రౌపది, ప్రతివింజ, శృతసోమ, శృతకీర్తి, శతానిక, శృతసేనులు అను 5 కుమారులు ఉప పాండవులను కన్నది. 59వ కథ ఖాండవ దహనం. వేసవి తాపం తట్టుకోలేనిదిగా ఉంది. యమునా తీరంలో చల్లనైన ప్రదేశాలలో విహరిస్తూ వేటాడుకుందాం వస్తావా అని బావగారైన కృష్ణుణ్ణి అర్జునుడు అడిగాడు. ఈ వేసవి కాలము శీతల ప్రాంతాలలో గడుపుదాము అన్న అర్జునుని కోరికను కృష్ణుడు మన్నించి అర్జునుణ్ణి కలిశాడు. ఇద్దరు ఖాండవ వనానికి దగ్గర కూర్చుని ఉన్నారు. వారి వద్దకు అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. నాకు ఆకలిగా ఉంది, భోజన ప్రియుణ్ణి, నాకిష్టమైన ఆహారం పెట్టమన్నాడు. కృష్ణార్జునులు నీకు ఏది ఇష్టమో చెప్పు,
దాన్నే పెడతాము అన్నారు. నేను అగ్నిని, దేవేంద్రుని ఖాండవ వనమే నాకు ఇష్టమైన ఆహారం. దీనిని తినాలనుకున్నాను. ఇంద్రుడు పెద్ద పెద్ద మేఘాలను పంపాడు. నేను తినలేకపోయాను అన్నాడు. ఈ ఖాండవ వనంలో తక్షకుడు అనే ఇంద్రుని మిత్రుడు ఉన్నాడు. అందుకని ఇంద్రుడు ప్రత్యేక రక్షణ చేస్తున్నాడు. మీరు మీ దివ్యాస్త్రములతో ఇంద్రుని ఆటంకాలను తొలగిస్తే ఈ వనాన్ని నేను భుజిస్తాను అన్నాడు. పూర్వము శ్వేతకి అనే రాజర్షి 100 సంవత్సరాల పాటు సత్రయాగాన్ని చేయాలని బ్రాహ్మణులను యాజకులుగా ఉండమని కోరితే అంతకాలము చేయలేము అన్నారు. పరమేశ్వరుడు నీ యాగానికి సరియైన యాజకుడు, ఆయనను ప్రార్థించమన్నారు. పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై యజ్ఞమునకు పౌరోహిత్యము బ్రాహ్మణులు చేయాలి, నేను కాదు, నీవు అగ్నిని ప్రార్థించమన్నాడు. అగ్నిని తన ప్రార్థనతో ప్రసన్నుని చేసుకున్నాడు. శివుడు శ్వేతకి శ్రద్ధకి మెచ్చి దూర్వాసుని పిలిచి ఆ యాగానికి యాజకుడివై వ్యవహరించమన్నాడు. 100 సంవత్సరాల పాటు ఆగని నేతి ధారలతో అగ్నికి జీర్ణశక్తి సన్నగిల్లి కాంతిహీనుడై దప్పికను భరించలేకపోయాడు. అగ్ని బ్రహ్మకు తన బాధ చెప్పుకున్నాడు. బ్రహ్మ దివ్య ఔషధాలు మూలికలు కలిగిన వనాన్ని భుజించు, నీ వ్యాధి నయమవుతుంది అని చెప్పాడు. అగ్ని ఖాండవ వనాన్ని ఎంచుకున్నాడు. భయంకరమైన ఏనుగుల గుంపుల వలె మేఘాలు అడ్డుకున్నాయి. మళ్ళీ బ్రహ్మ దగ్గరికి పరిగెత్తాడు. బ్రహ్మ ఆలోచించి, కొంతకాలం ఆగు, ఆదిమునులైన నరనారాయణులు శ్రీకృష్ణార్జునులుగా పుడతారు, వారు నీకు ఉపశమనం కలిగిస్తారు అని చెప్పాడు. అందుచేత మీరు నాకు ఈ ఉపకారం చెయ్యాలన్నాడు. అర్జునుడు, మేము విహారం కోసం వచ్చాం, మా వద్ద విల్లు బాణాలు రథం ఏవీ లేవు అని ఆలోచిస్తున్నాను అన్నాడు. అగ్ని వరుణుని పిలిచాడు. వరుణా, నీ వద్ద సోముడిచ్చిన బ్రహ్మచేత తయారు చేయబడిన ధనుస్సు, అక్షయ తూణీరం, గంధర్వలోకంలో పుట్టిన గుర్రాలను కట్టిన దివ్య రథాన్ని అర్జునునికి, చక్రము గద కృష్ణునికి ఇవ్వాలి అని కోరాడు. దేవతలు, గంధర్వులు, నాగులు జయించలేని గాంధీవం అనే ధనుస్సుని ఎన్ని బాణాలు వాడినా తరిగిపోనటువంటి 2 అమ్ముల పొదులు శక్తివంతమైన ఆయుధాలతో నింపబడి సింహం తోక వంటి తోక గల కపిధ్వజం కలిగి మనస్సు వాయు వేగాల కంటే వేగంగా పయనించగల తెల్లని గుర్రాలు కల రత్నాల చిరుగంటల సవ్వడి గల దివ్య రథాన్ని అర్జునునికి ఇచ్చాడు. దేవతలు, దానవులు, యక్ష రాక్షసులను సంహరించగల సుదర్శన చక్రం, కౌమోదకి అనే గదను కృష్ణునికి ఇచ్చాడు. ఈ రథం పూర్వం సోముడు ఎక్కి దిక్కులను జయించాడు. కృష్ణ, ఈ చక్రం నీవు ప్రయోగించిన తరువాత శత్రు సంహారం చేసి తిరిగి నీ వద్దకు వస్తుంది అన్నాడు. కృష్ణార్జునులు రథం ఎక్కి అగ్నిని ఖాండవనాన్ని దహించమన్నారు. మేము దేవేంద్రునితో అయినా సరే యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అగ్ని విజృంభించాడు. వనరక్షకులు అర్జున అస్త్రానికి నిలవలేకపోయారు. ఔషధ వనమూలికల పొగ ముల్లోకాలు క్రమ్మింది. ముల్లోకాలు ఆ సుగంధపు వాసనతో గుబాళించాయి. ఆ వనంలోని మహాసర్పాలు, జంతువులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఖాండవ దహనం గురించి, భయంకర మంటలను గురించి దేవతలు ఇంద్రునికి నివేదించారు. తక్షకుని కాపాడాలని ఇంద్రుడు మేఘాలను సృష్టించాడు. అవేవి అగ్నిని ఆపలేకపోయాయి. వర్షపు నీరు కింద పడకుండా అర్జునుడు తన బాణాలతో వనం చుట్టూ రక్షణ ఏర్పాటు చేశాడు. తక్షకుని కుమారుడు అశ్వసేనుడు తన తల్లిని తీసుకుని పైకి ఎగిరాడు. అర్జునుడు తన బాణాలతో వానిని పడగొట్టాడు. తక్షకుడు మరణించాడేమోనన్న ఆగ్రహంతో ఇంద్రుడు అర్జునుని మీద వజ్రాయుధం వేశాడు. తక్షకుని కుమారుడు అశ్వసేనుని ఇంద్రుడు రక్షించాడు. భయపడుతున్న అగ్నికి ధైర్యం చెప్పి అర్జునుడు వాయవ్యాస్త్రం వేశాడు. మేఘాలు చెల్లా చెదురైపోయాయి. కృష్ణుడు చక్రముతో
గరుడులను, నాగులను, అసురులను సంహరించాడు. ఇంద్రుడు మందర పర్వత శిఖరాన్ని ఎత్తి పడవేశాడు. అర్జునుడు తన దివ్య బాణాలతో దానిని పిండి చేశాడు. ఆకాశవాణి ఇంద్రునితో చెప్పింది, వాళ్ళు నరనారాయణులు, వారిని గెలువలేవు. తక్షకుడు ముందే కురుక్షేత్రం వెళ్ళాడు. అగ్నిచే ఖాండవం దగ్ధం అవుతుందని ఎప్పుడో బ్రహ్మ చెప్పాడు కదా, ఇది అగ్నికి ఆహారం అని పలికింది. ఇంద్రుడు చేసేది లేక వెనుదిరిగాడు. నముచి అనే రాక్షసుని తమ్ముడు మయుని అర్జునుడు కాపాడాడు. మయుడు, అశ్వసేనుడు, మందపాల కుమారులు, సారంగకులు నలుగురు మాత్రమే ఖాండవ దహనం నుండి ప్రాణాలు దక్కించుకున్నారు. మందపాలుడు ఒక మహాముని, బ్రహ్మచర్యం పాటిస్తూ 1000 దేవవర్షములు తపస్సు చేశాడు. యోగ విద్యతో శరీర త్యాగం చేసి పైకి వెళితే పుణ్యలోకాలలో ప్రవేశం దొరకలేదు. ఆయన దేవతలను నా అపరాధం ఏమిటని అడిగాడు. పుత్రులు లేని వారికి పుణ్యలోకాలు లేవని చెప్పాడు. తిరిగి భూలోకానికి వచ్చాడు. పక్షులకు సంతానం అధికం కాబట్టి తాను పక్షి శరీరం ధరించి ఆడపక్షి జరితను కూడి జరితారి, సారిసృక్కు, స్తంభమిత్ర, ద్రోణులనే నలుగురు పుత్రులను పొందాడు. వాళ్ళు మహాజ్ఞానులు. వాళ్ళను ఖాండవ వనంలో ఉంచాడు. తన మొదటి భార్య లపితతో విహరిస్తున్నప్పుడు అగ్నిదేవుని చూసి ప్రార్థించాడు. నా కొడుకులు నలుగురు లౌక పిట్టలను రక్షించమన్నాడు. అగ్ని అంగీకరించాడు. ఖాండవాన్ని దహిస్తున్నప్పుడు వారు కలుగులోకి దూరి రక్షించుకోవటానికి ఎలుకలు తింటాయని భయపడ్డారు. చెట్టు మీదనే ఉంటే అగ్నిలో దహించబడతారు. వారు తమ తల్లితో అగ్నిలో దహించబడటం మేలని చెప్పి తమ స్థానంలోనే ఉండి అగ్నిని స్తుతించారు. అగ్ని వారిని చూసి తన అభయం గుర్తుకు వచ్చి వారు కూర్చున్న చెట్టును దహించకుండా వదిలివేశాడు. అగ్ని ఖాండవ వనంలోని ఔషధ మూలికల వలన స్వచ్ఛుడై కృష్ణార్జునులను దీవించాడు. దేవతలు, ఇంద్రుడు కృష్ణార్జునులను అభినందించారు. ఇంద్రుడు అర్జునునికి అనేక దివ్యాస్త్రములు ఇచ్చాడు. 60వ కథ మయసభ. శ్రీకృష్ణార్జునులు తనకు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారం చేయాలనుకున్నాడు మయుడు. అర్జున, నీకిష్టమైనది ఏదైనా చేస్తాను. నేను విశ్వకర్మ సంతతి వాడిని, శిల్పిని, శిల్పకళలో నైపుణ్యం గలవాడిని అన్నాడు. అర్జునుడు కృష్ణుడితో ఏదైనా అద్భుతమైన దానిని సూచించమన్నాడు. కృష్ణుడు మయునితో దేవేంద్ర, దానవేంద్రుల సభ కంటే మిన్నగా ఉండే సభను ధర్మరాజుకి నిర్మించి ఇవ్వమన్నాడు. ఇది వరకు వృషపర్వునికి ఒక సభ నిర్మించదలచి అవసరమైన సామగ్రిని తెచ్చి ఉంచాను. ఆ వస్తువులతో విచిత్రమైన సభను తయారు చేసి ఇస్తాను అన్నాడు మయుడు. దేవ దానవ లోకములో అనేకుల సభలు నాకు తెలుసు. వారి సభల కంటే అద్భుత సభను నిర్మిస్తాను అన్నాడు. ఇంద్రసభ రత్నాలతో పొదగబడిన బంగారుమయం. దాని వెడల్పు 100 ఆమడలు, పొడవు 150 ఆమడలు, ఎత్తు 5 ఆమడలు. గగనంలో ఉండి కోరుకున్న చోటుకి వెళ్ళగలదు. వేసవి తాపం, చలి తీవ్రత ఉండవు. ఫల పుష్పాలతో నిండిన వనం చుట్టుకొని ఉంటుంది. దేవేంద్రుడు స్వయంగా తన తపశ్శక్తితో తయారు చేసుకున్నాడు. దేవతలతో కొలువై ఉంటాడు ఇంద్రుడు. యముని సభ మణులతో పొదగబడిన బంగారు సభ విశ్వకర్మ నిర్మించాడు. దాని విస్తీర్ణం 100 ఆమడలు. కోరిన చోటికి వెళ్ళగలదు. సిద్ధులు, పితృదేవతలు, యమకింకరులు, పాండురాజు వంటి రాజర్షులు ఎందరో ఉంటారక్కడ. వరుణుని సభ కూడా యముని సభ ఎంత విస్తీర్ణము గలది. ఎక్కడికైనా వెళ్ళగలదు. విశ్వకర్మ జలస్తంభన చేసి నీళ్లలో ఉండి నిర్మించాడు. వరుణునితో పాటు సర్వనదులు, సెలయేళ్లు, వాగులు, చెరువులు వంటివి, దిక్కులు, నాగులు, పర్వములు, అనేక జంతువులు దేహం ధరించి కొలువు తీరి ఉంటాయి. కుబేరుని సభ
ఇంద్రసభకు దీటుగా ఉంటుంది. ఐశ్వర్యమంతా అక్కడే ఉంటుంది. దాని పొడవు 100 ఆమడలు, వెడల్పు 70 ఆమడలు. బంగారు చెట్లు తీగలతో ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. దేవతా వృక్షాలతో రమణీయంగా ఉంటుంది. నరులు, కిన్నరులు, గంధర్వులు, అప్సరసులు సేవిస్తూ ఉంటారు. బ్రహ్మదేవుని సభ వైభవం తెలుసుకోగలగటం ఎవరికీ సాధ్యం కాదు. ఆకాశం ఒక స్తంభంలాగా ధరిస్తోంది. మనువు, అత్రి, మరీచి, దేవగణాలు, 50,000 మహామునులు, 88,000 మహర్షులు, అశ్విని దేవతలు, విశ్వే దేవతలు, ధర్మార్థ కామ మోక్షాలు వంటి అన్ని ధర్మాలు దేహం ధరించి ఉంటారు. అటువంటి దేవ దానవుల సభల కంటే ఈ మానవేంద్రునికి అత్యుత్తమమైన సభ చాలా వేగంగా నిర్మిస్తానని చెప్పి ఉత్తర దిక్కుగా బయలుదేరి కైలాస పర్వతమునకు ఉత్తరంలో ఉన్న మైనాక పర్వతం మీద ఉన్న హిరణ్య శిఖరానికి వెళ్ళాడు. దేవతలను పూజించి సభా నిర్మాణం ప్రారంభించాడు. స్వచ్ఛమైన మణులతో దూలములు, స్తంభములు, అరుగులు, ప్రహరీ గోడలతో అద్భుత సభను తయారు చేశాడు. ఇంద్రనీలాల కిరణాలు నీళ్లులాగా, పద్మరాగాలతో పద్మాలను, రజతంతో తెల్ల తామర పూలు, రాజహంసలు, బంగారంతో తాబేళ్లు, వైడూర్యాలతో కలువలు, వజ్రాలతో మత్స్యములు, ముత్యాలతో నురుగు, మరకతాలతో నాచులు, మణులతో ప్రకాశించే ఆ ప్రదేశాలను కొలను అని భ్రమపడ్డారు. స్ఫటిక కాంతులతో నీరు కనపడక నీటి మడుగులను నీళ్లు లేని ప్రదేశాలని అందరికీ భ్రమ కలిగించేటట్లు నిర్మించాడు. 10,000 మూరల విస్తీర్ణంతో, అనేక యంత్రాలతో, ఫలపుష్ప భరితమైన చెట్లతో 14 మాసములు కష్టపడి తయారు చేశాడు. ఆకాశ మార్గంలో 8,000 మంది బలిష్ఠులైన రాక్షసుల చేత మోయించి తెచ్చి ఇంద్రప్రస్థంలో ధర్మరాజుకు కానుకగా ఇచ్చాడు. భీమునికి, యమునికి భౌమాదిత్యుడిచ్చిన గద, అర్జునునికి దివ్య ధ్వనినిచ్చే శంఖం బహుకరించి వెళ్ళాడు. శుభముహూర్తంలో ధర్మరాజు తన కుటుంబ సభ్యులు, పురోహితులు, పురజనులతో సభా ప్రవేశం చేశాడు. నారద మహర్షి విచ్చేసి సభను చూసి ఆనందపడి రాజనీతిని బోధించాడు ధర్మరాజుకి. ధర్మరాజా, నీ తండ్రి పాండురాజు యమసభలో ఉన్నాడు. నిన్ను రాజసూయ యాగం చేయమని నన్ను చెప్పమన్నాడు. రాజసూయ యాగం చేసిన సత్యహరిశ్చంద్రుని వంటి రాజర్షులందరూ ఇంద్రలోకంలో సుఖంగా ఉన్నారు. ధర్మరాజు తన సోదరులతో కలిసి రాజసూయ యాగం చేస్తే నేను పితృదేవతలతో కూడి ఇంద్రసభకు వెళ్ళగలను అని పాండురాజు పంపిన సందేశాన్ని ధర్మరాజుకు వినిపించి వెళ్ళాడు. 61వ కథ. జరాసంధుడు. బృహద్రథుడు అనే మహారాజు కాశీరాజు 2 పుత్రులను వివాహం చేసుకున్నాడు. ఆనందంగా జీవించాడు. సంతానం కలుగలేదు. వారసులు లేరని చింతించి అడవిలో తపస్సు చేసుకుందామని భార్యలిద్దరినీ తీసుకుని వెళ్ళాడు. అక్కడ గౌతమ ముని కుమారుడైన చండకౌశిక మహర్షిని దర్శించాడు. రాజు ఆ మునిని భక్తి శ్రద్ధలతో సేవించాడు. ముని ప్రసన్నుడై ఏమి కావాలో కోరుకోమన్నాడు. స్వామి, నా వద్ద సర్వసంపదలు ఉన్నాయి, సంతానం లేదు. ఆ బాధతో అన్నీ వదిలి అరణ్యానికి వచ్చాను. పుత్రుని పొందే భాగ్యం అనుగ్రహించమన్నాడు. చండకౌశిక మహర్షి ధ్యానించాడు. వారు కూర్చున్న మామిడి చెట్టుపై నుండి ఒక మామిడి పండు రాలిపడింది. దానిని రాజుకిచ్చి నీకు కుమారుడు పుడతాడని చెప్పాడు. రాజుగారికి పట్టలేని ఆనందం కలిగింది. తిరిగి తన రాజధానికి చేరుకున్నాడు. ఆ పండును 2 భాగాలు చేసి తన భార్యలిద్దరికీ ఇచ్చాడు. వారు ఆ పండు తిన్నారు. ఇద్దరూ గర్భవతులయ్యారు. ఒక శుభముహూర్తాన ఆ ఇద్దరు ఒక బిడ్డను నిలువునా చీల్చినట్లుగా ఒకే బాలుని ఎడమ భాగం ఒకరు, కుడి భాగం ఒకరు కన్నారు. వారికి అవమానం అనిపించి దాసీలను పిలిచి కోట అవతల 4 రహదారులు కలిసే కూడలికి ఒక పక్కన పడవేసి రమ్మనమన్నారు. ఆ ప్రదేశంలో
జర అనే రాక్షసి ఆ కొడలిలో నివాసముండేది. కదులుతున్న ఈ ముక్కల్ని మాంసపు ముక్కలనుకుని రెంటిని జత చేసి ఎత్తింది. ఆశ్చర్యం! ఆ రెండు భాగాలను ఒకటిగా కలపగానే అందమైన బాలునిగా అయి ఏడవటం ప్రారంభించాడు. రాక్షసికి ఆ బాలుని ఎత్తుకోవటం కష్టమైంది. అంత బలంగా ఉన్నాడు. బాలుని ఏడుపుకు రాజమందిరంలోని వారందరూ వచ్చారు. రాజుగారు వచ్చాడు. ఆ రాక్షసి మానవ రూపంలో ఒక చక్కని యువతిగా కనిపించి జరిగినది చెప్పింది. జర అనే ఆ రాక్షసి చేత శిశుఖండాలను సంధింపబడినవాడు కాబట్టి వానికి జరాసంధుడు అని పేరు పెట్టుకున్నాడు రాజు. జరాసంధుడు మహాపరాక్రమవంతుడు. చండకౌశికుడు బృహద్రథుని చూడటానికి వచ్చాడు. జరాసంధుని జననం దివ్య దృష్టితో తెలుసుకున్నాను. జర నీకెంతో ఉపకారం చేసింది. ఈ బాలుడు శివుని ప్రత్యక్షం చేసుకుని మహాశక్తివంతుడు కాగలడు. ఏ అస్త్రాలు వీనిని చీల్చలేవు అని చెప్పాడు. రాజుగారు ఆ తరువాత కొంతకాలానికి జరాసంధునికి రాజ్యభారం అప్పగించి తపస్సు చేసుకొనుటకు వనాలకు వెళ్ళాడు. జరాసంధుడు చేది రాజైన శిశుపాలుని సేనాపతిగా చేసుకున్నాడు. హంస దిబకులనే మహావీరులు జరాసంధునికి ప్రాణమిత్రులు. వారి పేర్లు కౌశికుడు, చిత్రసేనుడు. తన కూతురును కంసునికిచ్చి వివాహం చేశాడు. కృష్ణుడు కంసుని చంపటం వలన జరాసంధుడు శ్రీకృష్ణుని మీద పగతో ఉన్నాడు. హంస ఢిబకులను తీసుకుని మధుర మీద దాడి చేసి శ్రీకృష్ణుని యాదవులను ఓడించాడు. హంస ఢిబకులుండగా వారిని జయించటం కష్టమని ఒక ఆలోచన చేసి హంసుడు యుద్ధంలో హతుడయ్యాడని చెప్పారు ఎదురాజులు. దానికి దిబకుడు దుఃఖించి నీటిలో దూకి ప్రాణత్యాగం చేసుకున్నాడు. దిబకుని ప్రాణత్యాగం తెలుసుకుని హంసుడు తాను ప్రాణాలు వదిలాడు. ఆ ఇద్దరి మరణంతో జరాసంధుడు తీవ్రంగా కృంగిపోయాడు. ధర్మరాజు రాజసూయం చేయాలని నిశ్చయించుకున్నాడు. రాజులందరూ ఆయనకు విధేయులే. జరాసంధుని సంహరిస్తే కాని రాజసూయం జయప్రదమవదు అని గ్రహించి శ్రీకృష్ణుడు ధర్మరాజును ఒప్పించి భీమసేనుని అర్జునుని తీసుకుని జరాసంధుని నగరానికి తీసుకువెళ్ళాడు. పరమేశ్వరుని వరం వలన ఏ ఆయుధము అస్త్రము జరాసంధుని హతమార్చలేవు. కేవలం మల్లయుద్ధం వలననే చంపటానికి వీలుంటుంది అని భీముడొక్కడే క్రూరుడైన జరాసంధుని వధించగలడని చెప్పాడు కృష్ణుడు. ధర్మరాజు అంగీకరించి వారిని కృష్ణునితో పంపాడు. భీముడు, అర్జునుడు, కృష్ణుడు స్నాతక వేషధారులై అమరావతి వలె వెలిగిపోతున్న జరాసంధుని నగరం గిరివ్రజపురానికి వెళ్లారు. గోరథం, వృషభం, వైహారం, వృషగిరి, చైత్యకాద్రి అనే 5 మహాపర్వతాల నడుమ ఉన్నది కావున గిరివ్రజపురం అనే పేరు వచ్చింది. నగర ద్వారం నుండి కాక చైత్యకాద్రిపై నుండి నగర ప్రవేశం చేయాలనుకున్నారు. అక్కడ పూర్వపు మగధ రాజులు మానుషదము అనే ఎద్దును చంపి దాని చర్మంతో 3 భేరులను తయారు చేశారు. గౌతమముని మహిమ వలన అవి కొత్త వాళ్ళను చూస్తే మ్రోగుతాయి. వారు ముగ్గురు శబ్దం రానియకుండా వాటిని పగులగొట్టారు. పూలమాలలు వేసుకుని గంధాక్షతలు ధరించారు. నేరుగా జరాసంధుని గోశాలలోకి ప్రవేశించారు. అర్ధరాత్రి వచ్చిన అతిథి మర్యాదలు చేసే జరాసంధుడు వారికి మర్యాదలు చేయబోతే భీమకృష్ణార్జునులు తిరస్కరించారు. జరాసంధుడు, మీరు నిజమైన స్నాతక వ్రతులైతే చైత్యకము నుండి రారు, భేరులను ధ్వంసం చేయరు. ఎవరు మీరని అడిగాడు. మేము క్షత్రియ స్నాతకులం, మీకు శత్రువులం అన్నారు. మీరెవరో నేను ఎరుగను. ఏ పాపము చేయని వానిని నాతో వైరమెందుకు అని అడిగాడు. దేవతలను పండితులను పూజించే క్షత్రియుడను అన్నాడు. జరాసంధ, నీవు క్షత్రియులను బంధించి తెచ్చి శివునికి రోజుకొక్కరిని బలి ఇచ్చి పూజ చేశావు. ఇంతకు మించిన చెడు ఏమైనా ఉన్నదా? మంచి వాళ్ళని హింసించేవాళ్ళు అందరికీ శత్రువే కదా. నీవు బంధించి చెరలో ఉంచిన క్షత్రియులందరినీ వెంటనే విడిపించు.
లేదా నిన్ను సంహరించి మేమే ఆ రాజులను విడుదల చేస్తాం. నేను శ్రీకృష్ణుడను, వీరు పాండురాజు తనయులు భీమసేన అర్జునులు అని చెప్పాడు కృష్ణుడు. జరాసంధునికి అమితమైన కోపం వచ్చింది. శత్రువులను జయించటం రాజధర్మం. నా చేతిలో ఓడిన వారిని పరమేశ్వరునికి బలి ఇవ్వటం నా పరాక్రమానికి, నా వ్రతానికి సంకేతం. నేను బంధించిన రాజులను విడిపించను. మీ సైన్యం నా సైన్యంతోనైనా సరే, మీరు ముగ్గురు నా ఒక్కనితోనైనా, లేదా ఇద్దరు లేక ఒక్కరైనా సరే భుజబలంతో కాని ఆయుధాలతో కాని యుద్ధం చేసుకుందాం. నేను సిద్ధం, మీరు నిర్ణయించుకోండి అన్నాడు. కృష్ణుడు ఒక్కనితో ఎక్కువ మంది యుద్ధం చేయటం సరికాదు. మా ముగ్గురిలో బలవంతుడైన వానిని ఎన్నుకో, వానితోనే యుద్ధం చేయి అన్నాడు. జరాసంధుడు భీముణ్ణి తనకు సరియైన వాడని భీమునితో యుద్ధం చేయటానికి నిశ్చయించుకున్నాడు. జరాసంధుడు తన కుమారుడైన సహదేవునికి పట్టాభిషేకం చేసి పండితుల ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ మల్లయోధులు భీముడు, జరాసంధుడు గోదాలోకి దిగి భయంకర మల్ల యుద్ధం చేశారు. కార్తీక శుద్ధ పాడ్యము నాడు ప్రారంభించారు. చతుర్దశి నాటికి రాత్రికి జరాసంధుడు అలసినట్లు కనిపించాడు. కృష్ణుడు భీముని హెచ్చరించాడు. జరాసంధుడు బలహీనపడ్డాడు. రెట్టించిన ఉత్సాహంతో విజృంభించమన్నాడు. భీముడు జరాసంధుని ఎత్తి 100 సార్లు నేలపైకి విసిరేశాడు. జరాసంధుని దారుణంగా వధించాడు. విజయ గర్వంతో భీకర గర్జన చేశాడు. భీముడు ఆ ధ్వనికి గిరిబ్రజపుర ప్రజలంతా భయకంపితులైనారు. భీముడు జరాసంధుని శరీరాన్ని ఎత్తి గిరిబ్రజపుర ముఖద్వారం వద్ద పడవేశాడు. శ్రీకృష్ణుడు బందీలుగా ఉన్న క్షత్రియులందరినీ విడిపించాడు. తారకాసురునితో యుద్ధ సమయంలో ఇంద్రుడు ఎక్కిన రథం వసుమహారాజు చెంతకు చేరింది. వసుమహారాజు నుండి బృహద్రథుని చేరింది. ఆ దివ్యరథాన్ని తెప్పించి గరుత్మంతుని రథసారథిగా చేసుకుని వేగంగా ఇంద్రప్రస్థపురం చేరుకున్నారు. శ్రీకృష్ణ భీమ అర్జునులు ఆ రథంలోనే శ్రీకృష్ణుడు ద్వారవతి నగరానికి తిరిగి వెళ్ళాడు. 62వ కథ రాజసూయ యాగం. రాజసూయ యాగం చేయటం వలన పౌరులకు అన్ని దోషాలు తొలగిపోతాయి. ఈతి బాధలు ఉండవు. దిగ్విజయ యాత్ర చేయాలి. అనేక చోట్ల రాజులు ధర్మరాజు సార్వభౌమత్వాన్ని అంగీకరించక యుద్ధం చేయవలసి రావచ్చు. అప్పుడు ప్రాణ నష్టం ఉంటుంది. భూమండలంలోని రాజులందరినీ జయించితే వారిచ్చే కానుకలు, కప్పాల ద్వారా రాజ్యంలో సంపద పెరిగి ప్రజలకు ఏ లోటు రాకుండా పరిపాలించవచ్చు. పితృదేవతలు ఉత్తమ లోకాలు పొందుతారు. ఈ యాగం పూర్తి అయిన తరువాత ప్రజలందరూ చనిపోయే పెద్ద యుద్ధం వస్తుందని చెప్పాడని ధర్మరాజు ఆలోచించాడు. వ్యాసుడు, ధౌమ్యుడు వంటి పెద్దలు రాజసూయం చేయమని ప్రోత్సహించటం, తన తమ్ములు తమ సంపూర్ణ అంగీకారం తెలుపడంతో రాజసూయ యాగం చేయాలని నిశ్చయించుకుని శ్రీకృష్ణునికి నిర్వహణ బాధ్యతలు అప్పగించాడు. జరాసంధుడు తప్ప ధర్మరాజుని నిలువరించగల రాజులు లేరు. కృష్ణుడు ముందుగా జరాసంధుని బెడద తొలగించాడు. ధర్మరాజు 4 దిక్కులు తన తమ్ములను పంపి దిగ్విజయ యాత్ర ప్రారంభించాడు. భీముని తూర్పు దిక్కునకు, అర్జునుని దక్షిణ దిక్కుకు, నకులుడు ఉత్తర దిక్కుకు, సహదేవుడు పశ్చిమ దిక్కుకు అపారమైన సైన్యానికి పంపాడు. వారు నేల 4 చెరగుల ధర్మరాజ సార్వభౌమత్వాన్ని ప్రకటించి ఎదిరించిన వారిని అణచివేసి కప్పముల రూపంలో ఎనలేని ధన వస్తు సంపదను తెచ్చి ఇంద్రప్రస్థ కోశాగారాన్ని నింపారు. శ్రీకృష్ణుడు ద్వారక నుండి యాగ నిర్వహణ కోసం బయలుదేరి వచ్చాడు. సామ్రాజ్య బలం, దైవ బలం ఉన్న నీవు రాజసూయం చేయటానికి అర్హుడవు అని కృష్ణుడు ధర్మరాజుని ప్రశంసించాడు. సహదేవుడు యాగమునకు కావలసిన వస్తు సామగ్రిని సమకూర్చేందుకు ఇంద్రసేనుడు రుక్మలకు అప్పగించాడు. 4 వర్ణాల వారిని ఆహ్వానించాడు. ఇంద్రప్రస్థానికి అన్ని వైపులా ఉద్యానవనాలు, కోనేర్లు ఏర్పాటు చేశాడు. బావులు త్రవ్వారు. ఆహార పదార్థాలు తెప్పించారు. ఇంద్రప్రస్థం అమరావతిగా ప్రకాశించింది. ప్రజలందరూ వచ్చారు. నకులుడు వెళ్లి
భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రులు బంధువర్గాన్ని తీసుకుని రాజసూయ యాగానికి తీసుకువచ్చాడు. ధర్మరాజు కృపాచార్యునికి బంగారం, వెండి రత్నాలను దక్షిణ దానం ఇచ్చేందుకు చేయవలసిన, చేయకూడని పనులను నిశితంగా ఆలోచించి సూచనలు ఇచ్చే బాధ్యత భీష్మ ద్రోణులకు, పదార్థ వినియోగానికి విదురుని, రాజులు తెచ్చే కానుకలు స్వీకరించే బాధ్యత దుర్యోధనునికి, భోజన సదుపాయాలు అందరికీ అందే ఏర్పాట్లు దుశ్శాసనునికి ధర్మరాజు అప్పగించాడు. ధర్మరాజు యాగశాల ప్రవేశించాడు. పైలుడు, ధౌమ్యుడు కోతగా, యాజ్ఞవల్క్యుడు అధ్వర్యుడిగా, వ్యాసుడు బ్రహ్మగా, సుసాముడు ఉద్గాతగా, ఈ నలుగురు పుత్రులు శిష్యులు మైత్రావరుడు, ఆచ్యావాహకుడు సహాయ ఋత్విక్కులుగా, నారద మహర్షి ఇతర మహర్షులు సదస్యులుగా, భీష్మాది రాజర్షులు సహాయకులుగా శ్రీకృష్ణుని పరిరక్షణలో రాజసూయం మనోహరంగా సాగుతోంది. అగ్నిహోత్రునికి విస్తారమైన మంత్రాలతో వేసిన ఆహుతుల వలన దేవతలు భూరిదక్షిణలు అందుకుని, పురోహితులు, పండితులు ఉచిత సత్కారములతో, సామంతరాజులు విందు భోజనాలతో పురప్రజలు అందరూ తృప్తి చెంది ధర్మరాజును ప్రశంసలతో అభినందించారు. భీష్ముడు ధర్మరాజును పిలిచి, యాగం దిగ్విజయమైనది. స్నాతకుడు, ఋత్విజుడు, సద్గురువు, ఇష్టుడు, భూపతి, మహాజ్ఞాని, వీరిలో సద్గుణాల సంపన్నుని ఒకరిని ఎంచుకుని ఈ యజ్ఞ ఫలమిచ్చి పూజించమన్నాడు. ధర్మరాజు భీష్మునితో వినయంగా, మీరే అటువంటి పుణ్యపురుషుని నాకు చెప్పమన్నాడు. సూర్యచంద్రుల వలె తమ కాంతి కిరణాలను ప్రసరించే నిర్మల స్వభావుడు, సజ్జనులు సేవింపదగిన వాడు, ఆది అంతములు లేనివాడు, పద్మనాభుడు అయిన శ్రీకృష్ణుడే యజ్ఞఫలం అందుకొనటానికి అర్హుడు. ఆయనను పూజించి అనుగ్రహం పొందమని భీష్ముడు చెప్పాడు. భీష్ముని మాటే వేదంగా భావించే ధర్మరాజు సహదేవుడు అందించిన అర్ఘ్యాన్ని అందుకుని శ్రీకృష్ణునికి పూజలు చేసి యజ్ఞఫలం దానమిచ్చాడు. 63వ కథ శిశుపాల వధ. శిశుపాలుడు శ్రీకృష్ణుడు యజ్ఞఫలం అందుకోవటానికి అర్హుడు కాదని, భీష్ముని దుష్ట నిర్ణయమని, వృద్ధుల నిర్ణయాలు నిలకడ లేనివని నిందించాడు. శ్రీకృష్ణుడంటే మీకందరికీ ఇష్టమైతే మీ మందిరంలో మర్యాదలు చేయండి. ఇలా మహాత్ములు ఉన్న ఈ వేదిక మీద ఇటువంటి గౌరవాన్ని ప్రకటించకండి. శ్రీకృష్ణుడు వృద్ధుడా? వసుదేవుడు ఇక్కడే ఉన్నాడు కదా. ఋత్విజుడా? వేదవ్యాసుని వంటి మహర్షులు ఉన్నారు కదా. ఆచార్యుడు అనుకున్నావా? కృప, ద్రోణాచార్యులు ఉన్నారు కదా. రాజు అనుకున్నావా? యాదవులు రాజులు కారు కదా. ఏమనిచ్చావు? ఏదో నీవు ఇచ్చిన అర్ఘ్యాన్ని అందుకోవటానికి సిగ్గుపడలేదు కృష్ణుడు. శ్రీకృష్ణుని పూజించటం, నపుంసకునికి పెళ్లి చేయటం ఒక్కటే. అంధునికి అందమైన దానిని చూపించటమే ఈ సభలో ఉండటం నాకు అమర్యాద అని లేచి వెళ్ళాడు. ధర్మరాజు ఆయన వెనుక వేగంగా వెళ్లి మంచి మాటలతో బుజ్జగించాడు. శ్రీకృష్ణుని పరమాత్మగా, ఆది అంతములు లేని ఆ విష్ణువే అని ఆయనకు తప్ప వేరెవరికి ఇచ్చినా అది వృధా అవుతుంది, సర్వులకు ఆమోదమైంది, నీవు ఒక్కనివే వ్యతిరేకించటం ధర్మం కాదు అని అనునయిస్తూ ఉంటే భీష్ముడు ధర్మరాజుకు హితవు చెప్పాడు. ధర్మరాజా, శిశుపాలుడు అసూయాపరుడు, మంచి నడవడి లేనివాడు, పరిపక్వత చెందని బుద్ధి కలవాడు, రాజ్యమదంతో వివేకశూన్యుడైన వాడు, ధర్మతత్వం అర్థమవదు, వదిలేయ్ అన్నాడు. భీష్ముడు శిశుపాలునితో, అహంకారముతో విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని తోలనాడుతున్నావు. ఇక్కడున్న వారందరిలో జ్ఞానం చేత గొప్పవాడు శ్రీకృష్ణుడు అని పలికాడు. సహదేవుడు ఆగ్రహంతో, భక్తితో మేము శ్రీకృష్ణునికి అర్ఘ్యం ఇచ్చాం, కాదనే వాని తలను నా పాదంతో అణిచివేస్తా అన్నాడు. సదస్యులు మారు మాట్లాడకుండా ఉన్నారు. ఆశ్చర్యంగా సహదేవుని మీద పూలవాన కురిసింది. శిశుపాలుని సేనాపతి సునీధుడు శిశుపాలుని మిత్రులను సమీకరించి శిశుపాలుని అంగీకారంతో యుద్ధాన్ని ప్రకటించాడు. అక్కడ ఉన్న రాజులలో అలజడి మొదలైంది. ధర్మరాజు కలత చెంది భీష్మునితో
యజ్ఞమునకు కీడు జరగకుండా రాజులకు చిత్తశాంతి కలిగించమన్నాడు. నాయనా ధర్మరాజా, శ్రీకృష్ణుడు ఉండగా నీకా భయం వద్దు అని ధైర్యం చెప్పాడు. శ్రీకృష్ణుడు ఒక్క క్షణం కోపం తెచ్చుకుంటే శిశుపాలుడేమిటి, వాని అనుచర గణం మాడి మసి అవుతారు అన్నాడు. శిశుపాలుడు ఆ మాటలు విన్నాడు. ఆగ్రహం పెరిగిపోయింది. భీష్ముణ్ణి తోలనాడాడు. భీముడు లేచి శిశుపాలుని వధించబోయాడు. భీష్ముడు వారించి శిశుపాలుని పుట్టుక గురించి చెప్పాడు. చేది వంశములో సాత్వతి దమఘోషులకు 4 చేతులు, గాడిద కంఠస్వరం, నుదుటి మీద కన్నుతో శిశుపాలుడు పుట్టాడు. అప్పుడు ఒక అశరీరవాణి ఈ బాలుని ఇతరులు ఎవ్వరూ చంపలేరు. ఎవరైనా వీనిని ఎత్తుకోగానే ఎక్కువైన ఆ 2 చేతులు, కన్ను మాయమవుతాయో వారి చేతిలోనే మరణం ఉంటుంది అని చెప్పింది. శిశుపాలుని తల్లిదండ్రులు రాజమందిరానికి వచ్చిన వారినందరినీ ఎత్తుకుని చూడమన్నారు. బలరామ శ్రీకృష్ణులు తమ మేనత్త అయిన సాత్వతిని చూడటానికి చేది నగరం వెళ్లారు. సాత్వతి తన కొడుకును ఎత్తుకోమని బలరామునికి ఇచ్చింది. ఆ తరువాత కృష్ణునికి ఇచ్చింది. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే వాని చేతులు, నుదుట ఉన్న కన్ను మాయమైనాయి. సాత్వతికి అర్థమైంది. శ్రీకృష్ణుని చేతిలో తన కొడుకు మరణిస్తాడని ఆమె కృష్ణుని ప్రార్థించింది. కృష్ణ, వీడు పెరిగి పెద్దవాడయ్యి దుష్ట నడవడి కలవాడైతే 100 తప్పుల వరకు క్షమించమని అడిగింది. కృష్ణుడు అంగీకరించాడు. శిశుపాలుడు 100 తప్పులు చేయటానికి కృష్ణుడు ఆగాడు. కృష్ణుని చేతిలో సంహరించబడతాడు. నీవు తొందరపడవద్దని భీముని నిలువరించాడు భీష్ముడు. శిశుపాలుడు భీష్ములను దాటి నేరుగా కృష్ణుని ముందుకు వెళ్ళాడు. పాండవులు అవివేకులు, నీవు భీష్ముడు నాతో యుద్ధం చేయండి అని మరల తీవ్ర పదజాలంతో కృష్ణుని దూషించాడు. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న రాజులందరినీ ఉద్దేశించి ప్రాగ్జ్యోతిషాధిపతి భగదత్తునిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకా నగరంపై దాడి చేసి పిల్లలకు, ముసలివారులకు భయం కొలిపేట్లుగా ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతాకాద్రి పైన భార్యలతో మైమరచి ఉన్నప్పుడు వాళ్లను చంపివేశాడు. మా తండ్రి వసుదేవుడు అశ్వమేధ యాగానికి నియోగించిన అశ్వమును దొంగిలించి యాగానికి విఘ్నం కలిగించాడు. బబ్బురుని భార్యను బలవంతముగా తన భార్యను చేసుకున్నాడు. శిశుపాలుడు నాకై వరించబడిన కన్యను నీవు వివాహం చేసుకోలేదా అంటూ నిందించాడు. శ్రీకృష్ణుడు విసిగి రాజులందరి సమక్షంలో వీని 100 తప్పులు పూర్తి అయినాయి. వీని తల్లి నా మేనత్త 100 తప్పుల వరకు క్షమించమన్నది. ఇక వీనికి మరణమే శిక్ష అంటూ తన సుదర్శన చక్రాన్ని శిశుపాలునిపై ప్రయోగించాడు. శిశుపాలుని తల వాని శరీరం నుండి వేరైంది. శిశుపాలుని అంత్యక్రియలు చేయటానికి శ్రీకృష్ణుడు ఆదేశించాడు. శిశుపాలుడు మరణించగానే ఒక దివ్య తేజస్సు వాని శరీరం నుండి పైకి లేచి శ్రీకృష్ణుల్లో కలిసిపోయింది. మేఘములు లేకుండగానే పిడుగులతో వాన కురిసింది. శిశుపాలుని కుమారుని చేదిరాజుగా అభిషేకం చేశాడు. యాగం పరిసమాప్తి అయింది. ఎవరి దేశాలకు వారు వెళ్లిపోయారు. దుర్యోధనాదులు మరికొన్ని రోజులు ఇంద్రప్రస్థంలో మయసభ విశేషాలను చూడాలని ఉండిపోయారు. 64వ కథ మాయాజూదం. రాజసూయ యాగము పరిసమాప్తి అయింది. అందరూ వారి వారి స్థానాలకు వెళ్ళారు. దుర్యోధనుడు శకుని మయసభ వైభవాన్ని తనివి తీరా చూడాలనే కోరికతో ఇంద్రప్రస్థంలో ఉండిపోయారు. తలుపు ఉన్నది అనుకుని వెడితే తలుపు లేదు, తలుపు లేదు అనుకుని వెడితే తలుపు ఉన్నది, తల కొట్టుకుంది. నీళ్లు లేవు అనుకుని వెడితే నీళ్లు ఉన్నాయి, పడిపోయాడు. నీళ్లు ఉన్నాయనుకుని వెడితే నీళ్లు లేవు, భ్రమలో పడ్డాడు, భంగపడ్డాడు సుయోధనుడు. తాను నీళ్లు లేవనుకుని వెళ్లి నీళ్లలో పడ్డాడు. చిలికత్తెలతో ద్రౌపది అనుకోకుండా అటు వచ్చి చూసి నవ్వింది. మణులతో, రత్నాలతో నిర్మించబడిన ఆ మయసభను చూసి అసూయపడ్డాడు సుయోధనుడు.
ఎక్కడెక్కడి రాజులు వచ్చి ఎనలేని సంపదను ఇచ్చారు. పాండవుల వైభవాన్ని జీర్ణించుకోలేకపోయాడు. హస్తినకు తిరిగి వెళ్ళినా మనస్సు మైసభను గురించి, పాండవుల ఐశ్వర్యాన్ని గురించి, వారు చేసిన దాన ధర్మాల వలన పొందిన కీర్తిని గురించి పదే పదే ఆలోచిస్తుంది. దుర్యోధనుడు శకునితో ఏ విధంగా పాండవుల సంపదను దోచుకోగలము అని ఆలోచించాడు. శకుని సుయోధనుని బాధ చూడలేక, జూదంలో నన్ను మించిన వారు లేరు, మాయాద్యూతంలో ధర్మరాజును ఓడించి వారి సంపదనంతా నీ చేతిలో పెడతాను అన్నాడు. ధృతరాష్ట్రుని అనుమతి తీసుకోవాలి అని వెళ్లి పాండవుల వైభవాన్ని చూసిన దానికన్నా పదింతలు చేసి వినిపించాడు. జూదమాడటానికి పిలిపించి వారి ఆస్తిని స్వాధీనపరుచుకుంటాను అని అన్నాడు సుయోధనుడు. ధృతరాష్ట్రుడు విదురుని, భీష్ముని అనుమతి కావాలి అన్నాడు. జూదం ఆడటానికి ఒప్పుకోలేదు. దుర్యోధనునికి ప్రీతి కలిగించేందుకు అద్భుతమైన సభను నిర్మింపజేశాడు. ఆ సభను చూడటానికి విదురుని పంపి పాండవులను హస్తినకు తీసుకువచ్చారు. విదురుడు ధృతరాష్ట్రునికి నచ్చజెప్పాడు, బ్రతిమిలాడాడు. జూదం వలన అన్నదమ్ముల మధ్య వైరం వస్తుంది, కురువంశానికి చేటు కలుగుతుందని చెప్పాడు. విదురుడు ఇంద్రప్రస్థానికి వెళ్లి ధర్మరాజును, సోదరులను దర్శించాడు. ధృతరాష్ట్రుని సందేశం చెప్పాడు. సభను అందంగా నిర్మించారన్నావు, దానిని చూడటానికి వచ్చి అక్కడ జూదం ఆడటం ధర్మం కాదు కదా. మా అన్నదమ్ముల మధ్య వైరం వస్తుంది, అయినా ధృతరాష్ట్రుని ఆజ్ఞను కాదనలేము కదా అని హస్తినకు చేరుకున్నారు. పెద్దలందరికీ నమస్కరించారు పాండవులు. ద్రౌపది అందానికి కౌరవ అంతఃపుర స్త్రీలు అసూయపడ్డారు. అందరూ ధృతరాష్ట్రుడు నిర్మించిన సభా వైభవాన్ని చూశారు, మెచ్చుకున్నారు. దుర్యోధనుడు ధర్మరాజును మైత్రి కోసం జూదం ఆడుదాము అని ఆహ్వానించాడు. మోసం, జూదం క్షత్రియులు చేయరాదు. ధర్మాచరణ కలిగిన వాళ్ళు ఈ రెండింటిని పరిత్యజించాలి. రాజులు జూదమాడటం పాపం అని అసితుడైన దేవలుడు చెప్పాడన్నాడు ధర్మరాజు. పిలిచినప్పుడు వెనక్కి మరలటం కూడదని ధర్మరాజు జూదం ఆడటానికి ఒప్పుకున్నాడు. అక్కడ పాచికలు పెట్టుకుని శకుని, వివింశతి, చిత్రసేనుడు, వికర్ణుడు కూర్చున్నారు. ధర్మరాజు వీరిలో ఎవరితో నేను ఆడాలి అన్నాడు. దుర్యోధనుడు నా కోసం శకుని ఆడతాడు, శకుని ఓడినదంతా నీకు నేను ఇస్తాను అన్నాడు. ఒకరి కోసం మరొకరు ఆడటం అధర్మం అంటూనే ధర్మరాజు ఆడటం ప్రారంభించాడు. తన మెడలోని హారాలతో మొదలుపెట్టి ధనాగారము, ధాన్యాగారము, బంగారు భాండాగారములు పోగొట్టుకున్నాడు ధర్మరాజు. విదురుడు ధృతరాష్ట్రునితో జూదం ఆపమని మొరపెట్టుకుంటున్నాడు. వినేవారు లేరు. భీష్ముడు, ద్రోణుడు మొదలైన పెద్దలందరూ అయిష్టంగా కూర్చుని చూస్తున్నారు. శకుని ధర్మరాజుతో సంపదనంతా ఓడిపోయావు, ఇప్పుడు ఏమి పెడతావు అని అడిగాడు. రాజ్యాన్ని పణంగా పెట్టి రాజ్యాన్ని కోల్పోయాడు. దేవాలయాలకు, బ్రాహ్మణులకు ఇచ్చిన భూములు తప్ప తక్కిన రాజ్యాన్ని ఓడిపోయాడు. ఆ తరువాత సహదేవుని, నకులుని, అర్జునుని, భీముని, చివరకు తనను తాను కూడా పందెంలో ధర్మరాజు ఓడిపోయాడు. శకుని నిన్ను పెట్టుకుని ఓడిపోయావెందుకు? నీ వద్ద గొప్ప ధనం ద్రౌపది ఉంది కదా అన్నాడు. ధర్మరాజు మళ్లీ ప్రారంభించి ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోయాడు. గర్వమును, రాజఠీవిని కోల్పోయి దీనవదనుడై ఉన్నాడు. పెద్దల నోట మాట రాలేదు. విదురుని కంట నీరు ఆగలేదు. దుర్యోధనుడు విదురుని పిలిచి ద్రౌపదిని పిలుచుకురా, దాసీది నేల తొడవాలి అన్నాడు. విదురుడు దుర్యోధనుని దూషించాడు. ఇటువంటి నీచమైన పనిని నాకు చెప్పతగునా అన్నాడు. దుర్యోధనుడు సూతపుత్రుడు ప్రాతికామి అనేవానిని పిలిచి ద్రౌపదిని వెంటబెట్టుకు రమ్మనమన్నాడు. ప్రాతికామి ద్రౌపదికి
ధర్మరాజు జూదంలో సర్వ సంపదలు రాజ్యాన్ని చివరకు నిన్ను కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. దుర్యోధనుడు నేను సభలోకి తీసుకురమ్మనమని పంపాడు అన్నాడు. నా భర్త నన్ను ఓడిన తరువాత తాను ఓడినాడా, తాను ఓడి నన్ను ఓడినాడా తెలుసుకురమ్మనమన్నది. రాతికాని ధర్మరాజుని అడిగాడు. బాధలో ఉన్న ధర్మరాజు మాట్లాడలేదు. దుర్యోధనుడు వెళ్లి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. రాతికామి వెళ్లి నీవు కోరిన ధర్మాన్ని పరిశీలించటానికి నిన్ను అక్కడికి రమ్మనమన్నారు అని చెప్పాడు. ఏకవస్త్రగా ఉన్న స్త్రీలు బయటకు రారు. విధి లేక కన్నీటితో శరీరం తడుస్తుండగా సభాస్థలికి వెళ్ళింది. ధృతరాష్ట్రుని చెంత నిలుచుంది. పాండవులు సిగ్గుతో తలలు వంచుకున్నారు. వాళ్ల స్థితిని చూసి దుర్యోధనుడు ఆనందించాడు. దుర్యోధనుడు దుశ్శాసనుని పిలిచి ద్రౌపదిని తీసుకురా అని చెప్పాడు. ద్రౌపది భయపడి గాంధారి దగ్గరికి వెళ్ళింది. దుశ్శాసనుడు జాలి లేని వాడై ఎక్కడికి పరిగెడతావు, దుర్యోధనుని సొత్తువి అన్నాడు. నేను రజస్వలను, ఏకవస్త్రను, దూరముగా ఉండమన్నది. నీవు ఏకవస్త్రవైతేనేమి, విగత వస్త్రవైతేనేమి అని ఆమె శిరోజాలను తన గుప్పిట పట్టి సభ మధ్యలోకి ఈడ్చుకుని వచ్చాడు. కురువంశ శ్రేష్ఠులారా, మీరందరి సమక్షంలో ఈ దుష్టుడు నన్ను అవమానిస్తున్నాడు. కురువంశం అధర్మంతో నిందించదగినదే అయినది అన్నది. వీరి వల్ల కాదు అని శ్రీకృష్ణుని మదిలో ధ్యానించింది. భీముడు ద్రౌపది ముఖం చూడలేక ధర్మరాజుతో నీవు రాజు జూదంలో ఓడిపోవచ్చు, శకుని మోసగాడని తెలిసి ద్రౌపదిని ఓడిపోవచ్చునా, అధర్మ మార్గంలో వెళ్లిన వాడివయ్యావు, నీ చేతులు దహించబడాలి అన్నాడు. అర్జునుడు భీమునితో సుక్షత్రియుడు ఆనందం కోసం ఆడుకునే జూదానికి ధర్మయుద్ధానికి పిలిచినప్పుడు వెనుకడుగేయటం ధర్మం కాదు. అందుకే ధర్మరాజు జూదం ఆడవలసి వచ్చింది. వీధి వ్రాత అలా ఉంది. అన్నను దూషించి లాభమేమోనది, శాంతించు అన్నాడు. వికర్ణుడు లేచి ద్రౌపది లేవనెత్తిన విషయం విచారించాలి, లేకపోతే మనకందరికీ నరకహేతు అవుతుంది అన్నాడు. మీరెవ్వరూ చెప్పకపోతే నేనే ధర్మ నిర్ణయం చేస్తాను. జూదం, వేట, మద్యపానం, విపరీతంగా తినటం అనేవి వ్యసనాలు. వీటికి అలవాటు పడినవాడు ధర్మం లోపించిన వాడు అవుతాడు. ద్రౌపది 5గురికి భార్య. వ్యసనంలో ఉన్న ధర్మరాజు ఆమెను పందెంలో పెట్టడం ధర్మ విరుద్ధం. ఏకవస్త్ర అయిన దానిని సభ మధ్యలోకి తీసుకురావటం దుర్మార్గం అన్నాడు. కర్ణుడు వికర్ణుని మాటలను అవహేళన చేశాడు. నీకు ధర్మాన్ని చెప్పేంత వయసు, స్థాయి లేవు. భార్యకు భర్త ఒక్కడే, కానీ ఈమెకు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి దానిని బట్టలు లేకుండా తీసుకువచ్చినా తప్పు లేదన్నాడు. దుర్యోధనుడు దుశ్శాసనునితో ద్రౌపది వస్త్రాలు తీసివేయమన్నాడు. దుశ్శాసనుడు సభికులు తలలు దించుకునేలా ద్రౌపది వస్త్రం లాగుతున్నాడు. లాగిన కొద్దీ అదే చీర ఆమె ఒంటిపై ఉంటుంది. పక్కన గుట్టలు గుట్టలుగా లాగి పడేస్తున్నాడు దుశ్శాసనుడు. చివరికి అలసిపోయి వదిలి వెళ్లి కూర్చున్నాడు ఆ దుశ్శాసనుడు. భీముడు ఉగ్రుడయ్యాడు. పెద్దలందరి ముందు రాజు దుర్యోధనుడు చూస్తుండగా అతి భయంకరముగా యుద్ధములో వాని వక్షస్థలం చీల్చి రక్తాన్ని తాగుతాను, ఇది నా శపథం అన్నాడు. భీముని శపథం విని అందరూ ధృతరాష్ట్రుని చీకొట్టారు. విదురుడు లేచి పెద్దలెవరూ మాట్లాడకపోయినా చిన్నవాడైనా వికర్ణుడు ధర్మ నిర్ణయం చేశాడు, ధర్మాన్ని విడవకండే అన్నాడు. భీష్ముడు ద్రౌపదితో ధర్మరాజుకి తెలియని ధర్మం లేదు, ఆయనే చెప్పాలి అన్నాడు. కర్ణుడు 5గురి కంటే గెలిచినవాడు ఒక భర్త చాలు అని ద్రౌపదిని ప్రటకారం చేశాడు. దుర్యోధనుడు కర్ణుని మాటలకు బలం చేకూరేటట్లుగా మీసం దువ్వుతూ తన తొడ మీద కూర్చోమని పిలిచాడు. భీముడు మళ్లీ రుద్రుడయ్యాడు. రాజు అనే అహంకారంతో ద్రౌపదిని అవమానించిన దుర్యోధనుని నా గదతో యుద్ధంలో వారి తొడలు విరిచివేస్తానని శపథం చేశాడు. భీష్మ, ద్రోణ, విదురులు ఇది సమయం కాదని వారించారు భీముడిని. ధృతరాష్ట్రుని ఇంట దుశ్శకనాలు కనబడ్డాయి. కౌరవ స్త్రీలు కలత చెందారు. గాంధారి
విదురునితో ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి చెప్తుంది. దుర్యోధనుని ఆగడాలు వివరించింది. ధృతరాష్ట్రుడు దుర్యోధనుని పిలిచి, ఆమె మానవకాంత కాదు, అగ్ని నుండి పుట్టినది. నీవు చెడు నడతతో వంశకీర్తికి మచ్చ తెస్తున్నావు అని కోపగించుకున్నాడు. ద్రౌపదిని పిలిచి, నీవు నా పెద్ద కోడలివి, పొరపాటు జరిగింది, నీవు ఏది కోరుకుంటే అది ఇస్తాను అన్నాడు. ద్రౌపది వినయంగా, లోకాలలో పూజింపదగినవాడు మనువు అంతటి వాడు ధర్మరాజును దాస్యం నుండి విముక్తి కలిగించండి అన్నది. అంగీకరించాడు ధృతరాష్ట్రుడు. రెండవ వరం ఇస్తానన్నాడు. ధర్మరాజు తమ్ములు కూడా దాస్య విముక్తులు కావాలి, వారి గృహాలు ఆయుధాలతో సహా అన్నది. ఇచ్చాను, మూడవది కోరుకోమన్నాడు. పెద్దవారు, మీకు తెలియనిది కాదు, వైశ్య స్త్రీ ఒక వరం, క్షత్రియ స్త్రీ 2 వరములు, శూద్ర స్త్రీ 3 వరములు, బ్రాహ్మణ స్త్రీ 100 వరాలు కోరుకోవచ్చు, నా 2 వరాలు అయినవి అంది. ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి, ఇంద్రప్రస్థపురమునకు వెళ్లి మీ రాజ్యాన్ని ఏలుకోండి అని గౌరవంగా పంపివేశాడు. భీమసేనుడు భార్య వలన రాజ్యం లభించటాన్ని అంగీకరించలేదు. ఇప్పుడే యుద్ధంలో వారిని సంహరించి రాజ్యాన్ని నా భుజబలంతో సంపాదిస్తానన్నాడు. ధర్మరాజు వారించాడు. వారు ఇంద్రప్రస్థపురం వెళ్లి సుఖంగా జీవించటం ప్రారంభించారు. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు పాండవులను దాస్యం నుండి విముక్తులను చేయటం, వారి రాజ్యం వారికి ఇవ్వటం ఏమాత్రం అంగీకరించలేదు. పాండవులను మరల దూతం ఆడటానికి పిలిచి ఓడించాలి అని వ్యూహరచన చేశాడు. కర్ణుడు శకునులతో ధర్మరాజును జూదానికి ఆహ్వానించాడు. ధర్మరాజు తన తమ్ములతో భార్యతో మరల హస్తినకు వచ్చాడు. మళ్లీ అదే సభలో అందరి సమక్షంలో జూదమాడడానికి కూర్చున్నాడు ధర్మరాజు. శకుని ధర్మరాజుతో, ధృతరాష్ట్రుడు మీకు రాజ్యం ఇచ్చి సత్కరించాడు, ఆ రాజ్యాన్ని ఆ సంపదను పణంగా పెట్టి ఆడటం చేయకూడని పని. అందువలన ఈసారి పందెం క్రొత్తగా ఉంటుంది. ఓడిన వారు 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఏదో ఒక దేశంలో ఎవరు గుర్తుపట్టని విధంగా 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఇదే పందెం అన్నాడు. ఓడిన వారు నారచీరలు కట్టుకుని దుంపలు తింటూ బ్రహ్మచర్య వ్రతం అవలంబించాలి. అజ్ఞాతవాసంలో ఎవరైనా గుర్తుపడితే మరల 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అని నియమం చెప్పాడు. శకుని అంగీకరించాడు ధర్మరాజు. అదే మోసం, అవే పాచికలు, అదే కుటిలత్వం. శాపగ్రస్తుల వలె పందెంలో ఓడిపోయారు. అరణ్యవాసానికి సన్నద్ధులై భీష్మ ద్రోణ విదురుల ఆశీస్సులు పొందారు. ప్రజలు రోధిస్తున్నారు. ధర్మరాజు ముఖం కనపడకుండా తన ఉత్తరీయంలో కప్పుకొని భీముడు 2 చేతులు బారచాచి, అర్జునుడు ఇసుక చల్లుతూ, నకులుడు శరీరమంతా మట్టి రేణువులతో, సహదేవుడు సిగ్గుతూ తలదించుకుని, ద్రౌపది తన జుట్టు విరబోసుకుని పయనించారు. ధృతరాష్ట్రుడు జరిగినది అంత విదురుని ద్వారా తెలుసుకుని మిన్నకున్నాడు. ద్రోణుడు పాండవ పక్షపాతి అయినా ద్రుపదుని బంధువుల అయినారు కాబట్టి దూరంగా ఉన్నాడు. ధర్మరాజు 23 ఏండ్ల రాజ్యపాలన ఆగిపోయి అరణ్యవాసం మొదలైంది. 65వ కథ. అరణ్యవాసం తొలినాళ్లలో. పాండవులు అరణ్యవాసానికి బయలుదేరారు. పౌరులు మేము మీ వెంటే ఉంటామని వెంట వెళ్ళారు. ధర్మరాజు కూడదని వారిని అందరినీ వెనక్కి పంపించాడు. పురోహితులు పండితులు మాత్రం ధర్మరాజును విడిచి ఉండటానికి అంగీకరించలేదు. మీతోనే పండ్లు దుంపలు తిని బ్రతుకుతాము అని ఉండిపోయారు. ధర్మరాజు పండితులకి చక్కని భోజనం ఏర్పాటు చేయాలి. వారు దుంపలు పండ్లు తిని ఉండటం నాకు కష్టంగా ఉన్నది, ఏదైనా మార్గం చెప్పు అని ధౌమ్యుని అడిగాడు. ధౌమ్యుడు, పూర్వం ప్రజలు ఆకలితో అలమటించిపోతుంటే సూర్యుడు అన్నాన్ని సృష్టించాడు, సూర్యుని ఉపాసించు అని హితవు పలికాడు. ధర్మరాజు సూర్యోపాసన చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై అక్షయ పాత్రను అనుగ్రహించి, ఈ 12 సంవత్సరాలు వివిధ రకాలైన పదార్థాలు ఈ పాత్ర ద్వారా లభిస్తాయి, అందరికీ చక్కని భోజనం పెట్టు అని అనుగ్రహించాడు.
ద్రౌపది ప్రతిదినం వేల మందికి సంతర్పణ చేసేది. పాండవులు అరణ్యంలో కూడా సుఖంగా ఉన్నారని తెలిసి దుర్యోధనుడు వారిపై యుద్ధం చేయాలనుకున్నాడు. వ్యాసుడు వచ్చి వారించాడు. మైత్రేయ మహర్షి ధృతరాష్ట్రును చూడటానికి వచ్చి, నేను పాండవులను అరణ్యంలో చూశాను, వారు సుఖజీవనం చేస్తున్నారు అని చెప్పి దుర్యోధనునితో పాండవులతో వైరం వద్దు, సంధి చేసుకోమని చెప్పాడు. మైత్రేయ మహర్షిని చూసి హేళన చేశాడు దుర్యోధనుడు. మైత్రేయ మహర్షి యుద్ధంలో భీముని గదతో నీ తొడలు విరిగిపోతాయి అని శపించాడు. ధృతరాష్ట్రుడు భీముని శక్తి నెరిగి చింతపడ్డాడు. విదురుడు అరణ్యంలో కిమ్మీరుడనే రాక్షసుని భీముడు చంపిన వైనం చెప్పాడు. కామ్యకవనం చేరినప్పుడు వర్ణించటానికి వీలు లేని భారీ ఆకారం గల రాక్షసుడు వారికి ఎదురుగా నిలిచాడు. ధౌమ్యుడు తన మంత్రశక్తితో రాక్షస మాయను తొలగించాడు. నేను బకాసురుని తమ్ముణ్ణి కిమ్మీరుడను అన్నాడు. నా మాయలతో ఈ కామ్యకవనంలోని మనుష్యులను జంతువులను తిని బ్రతుకుతాను అన్నాడు. మానవులు దేవతలు నన్ను ఎదిరించి నిలువలేరు అని హోంకరించాడు. మీరెవరు అన్నాడు. ధర్మరాజు మేము పాండవులం అని చెప్పాడు. ఓహో, నా అన్న బకాసురుని, నా ప్రియమిత్రుడు హిడింబాసురుని చంపిన భీముడితడేనా? వీనిని చంపడం కోసమే ఎదురు చూస్తున్నా అని భీమునిపై దూకాడు. వారిద్దరూ చెట్లను పీకి భీకరంగా కొట్టుకున్నారు. భీముడు బకాసురుని చంపినట్లుగానే వాని హృదయం చీల్చి చంపాడు. కామ్యక వనంలోని ప్రాణులకు వాని భయం తొలగించాడు. అది భీముని శక్తి అని విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. కొంతకాలానికి పాండవులను చూడటానికి శ్రీకృష్ణుడు యాదవ వీరులతో పాండవుల వద్దకు వచ్చాడు. అందరి పరామర్శలు అయినాక ద్రౌపది శ్రీకృష్ణునితో తనకు జరిగిన పరాభవం గురించి చెప్పింది. యోధాను యోధులు నా భర్తలు, వారి శక్తి శౌర్యాలు ఎందుకు కొరగానివై పరాభవించబడ్డాను. దుశ్శాసనుడు చేసిన అకృత్యం కంటే కర్ణుడు నన్ను చూసి నవ్విన దానికి చాలా బాధపడ్డాను అని చెప్పింది. కృష్ణుడు, దుష్టజ్యుముడు అందరూ ద్రౌపదిని ఓదార్చారు. యుధానుడు అంటే సాత్యకి చెబితే మీ పరిస్థితి తెలిసింది, నేను వెంటనే వచ్చేసాను, నేను లేకపోవటం వలన మాయాజూదం జరిగింది అన్నాడు. శిశుపాలుని తమ్ముడు శాలుడు తన ఇచ్చ వచ్చినట్లు పయనించగల సౌంభక నగరాన్నే తీసుకువచ్చి ద్వారకను ముట్టడించాడు. వాని ఏనుగులు ద్వారకలోని ఉద్యానవనమును ధ్వంసం చేశాయి. ప్రద్యుమ్నుడు ధాటిగా సాల్వునితో పోరాడి సాల్వుని వెనుకకు పంపాడు. నేను ద్వారకకు వెళ్ళేసరికి ద్వారక రూపం మారిపోయింది. సాల్వుని చంపి గాని ద్వారకలో అడుగు పెట్టనని ఆవేశంతో వారిని వెన్నంటి వెళ్ళాను. సాల్వుడు సముద్రంలోకి వెళ్ళిపోయాడు. నేను కూడా వెంబడించి వెళ్లి భీకర యుద్ధం చేసి సంహరించి వచ్చాను. అందువలన హస్తినాపురంలో జ్యోతక్రీడని నిలువరించేందుకు రాలేకపోయాను అని ద్రౌపదికి చెప్పి ఊరటించాడు. శ్రీకృష్ణుడు సుభద్ర, అభిమన్యులను, దుష్టజ్యుమ్నుడు, ఉప పాండవులను తన తోడి ద్రుపదపురానికి తీసుకువెళ్ళాడు. పాండవులు ద్వైతవనానికి వెళ్ళారు. మార్కండేయ మహర్షి వారిని సందర్శించటానికి వచ్చాడు. ఆనాడు రామచంద్రుని చూశాను, ఈనాడు ధర్మరాజును చూశాను. ఆనాడు సీతాదేవి కష్టాలు పడినట్లే ద్రౌపదియు ఎన్నో కష్టాలను ఓర్చుకుంటున్నది. సత్యాన్ని పాటించే వాళ్లకు ఉత్తమ లోకాలు ఉంటాయి అని చెప్పి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తరువాత భగదాల్భ్యుడు అనే మహర్షి వచ్చి, ధర్మ నిరతులు అయిన మీకు సర్వశుభములు కలుగుగాక అని దీవించి వెళ్ళాడు. ద్రౌపది ధర్మరాజు పడుతున్న కష్టాలను చూడలేక ధర్మరాజుతో తన మనోభావాలను ప్రకటించింది. శాంతం అంటూ వరుసగా మన మీద శత్రుత్వం చూపే వారి మీద దయ చూపించటం రాజలక్షణం కాదు అన్నది. కోపం తెచ్చుకో, క్షణాల్లో కౌరవులను నీ సోదరులు మట్టు పెట్టగలరు అన్నది. ధర్మరాజు క్రోధం ధర్మార్థ కామాలకు విఘాతం కలిగిస్తుంది. శాంతం వలన సజ్జనులైన మహర్షులు అభినందిస్తున్నారు. విధి వ్రాతను ఎవ్వరూ తప్పించలేరు అన్నాడు.
బ్రహ్మదేవా, ఉత్తములకు అధోగతి, అధములకు ఉన్నత గతులు ఇవ్వటం నీకు న్యాయమా? అధములే నీకు బంధువులా అంటూ ఆక్రోశించింది. ధర్మరాజు, దైవదూషణ చేయుట అంటే ధర్మాన్ని నిందించడమే. ద్రౌపది, నియంత్రించుకో నీవు అన్నాడు. దైవదూషణ ధర్మాన్ని నిందించే మూర్ఖురాలివి కాదు. కష్టాల కొలిమిలోని వేదన వ్యక్తపరిచాను అని దైవ నిర్ణయం ఎట్లున్నా పురుష ప్రయత్న లోపం ఉండకూడదు కదా అన్నది. ద్రౌపది చెప్పిన మాటలు న్యాయమే కదా అని ధర్మజునితో భీముడు, ఇది మన ముత్తాత నాటి రాజ్యం, అర్జునుడు రక్షించాడు, ఇంద్రుడు కూడా కాజేయలేడు, ధర్మం అడవి పాలు చేశావు అంటూ బాధపడ్డాడు. చెడ్డవారిని మంచిగా గెలవలేము, యుద్ధం చేసి వారిని అణిచివేద్దాం. ధర్మరాజు భీముని అనునయిస్తూ, న్యాయాన్యాయాలు పక్కన పెట్టు. పెద్దల ముందు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. నా వాక్కు అసత్యం కాకూడదు కదా. ఈ సంపదలు, రాజ్యం, కొడుకులు, కీర్తి ఏవి కూడా సత్యవాక్కు కంటే గొప్పవి కాదు కదా. భీమా, ఓర్పుతో కాలం కోసం వేచి ఉందాం అని ధర్మరాజు చెప్పాడు. 66వ కథ. పాశుపతాస్త్రం. పాండవుల వద్దకు వ్యాస మహర్షి వచ్చాడు. ధర్మరాజా, యుద్ధం వస్తే భీష్మ, ద్రోణ, కృప, కర్ణుల వంటి వారిని జయించడం ఎట్లా అని మదనపడుతున్నావు. నీ చింత తీర్చటానికి వచ్చాను. ఒక విశేష విద్యను నీకిస్తాను, నీవు అర్జునునికి ఉపదేశించే అని చెప్పి ప్రతిస్మృతి అనే విద్యను ధర్మరాజుకు ఏకాంత ప్రదేశంలో ఉపదేశం చేశాడు. ధర్మరాజు అర్జునుని పిలిచి, ఈ మహావిద్యను వ్యాసమునీంద్రుడు నాకిచ్చాడు. నీవు ఈ విద్యను స్వీకరించి ఉత్తరంగా పయనించి ఇంద్రుని అనుగ్రహం కోసం తపస్సు చేయి. ఇంద్రుని ఆదేశానుసారం ఈశ్వరుని నీ తపస్సుతో మెప్పించి వరాలు పొందు, అస్త్రాలు పొందము అని ప్రతిస్మృతిని ఉపదేశం చేశాడు. ఆ యోగ విద్య వలన అర్జునుని తేజస్సు రెట్టింపైంది. తన తపస్సుతో దేవతలను వెప్పించి దివ్యాస్త్రములను సంపాదించటానికి బయలుదేరాడు. ఇంద్రకీలాద్రి చేరుకున్నాడు. 1 నిమిషం ఆగమని అశరీరవాణి పలికింది. ఆయన మీద పుష్పవృష్టి కురిసింది. అక్కడ ఒక వృద్ధుడు అర్జునుని చూసి, ఎవరు నీవని గద్దించాడు. ఇది తపోధనులు తపమాచరించే ప్రదేశం, ఆయుధాలు కూడి రాకూడదు అన్నాడు. అర్జునుడు ఆయన మాటలను లక్ష్య పెట్టలేదు. ఆ టీవీ చూసి ఆ వృద్ధుని రూపంలో ఉన్న ఇంద్రుడు ఆనందంతో తన నిజ రూపంతో దర్శనమిచ్చాడు. అర్జునా, ఇష్టమైన వరాలు ఇస్తాను, కోరుకోమన్నాడు. దేవేంద్ర, నా సోదరులు, తల్లి ద్రౌపది అందరూ అరణ్యంలో తీవ్ర దుఃఖంలో ఉన్నారు. నాకు పుణ్యలోకాలు, దేవత్వం వంటివి ఎందుకు? కౌరవులను, కర్ణుణ్ణి జయించగల దివ్యాస్త్రములు అనుగ్రహించండి అన్నాడు. దివ్యాస్త్రములైతే పరమేశ్వరుణ్ణి తీవ్రంగా ధ్యానించు. పరమేశ్వరుని మెప్పించి అస్త్రాలు పొందమని ఆశీర్వదించి ఇంద్రుడు వెళ్ళాడు. అర్జునుడు అటు నుండి హిమాలయములకు చేరి తీవ్ర తపస్సు చేశాడు. ఆ తపోగ్ని పొగలు లోకాలను కమ్మివేశాయి. ప్రాణులకు భయం కలుగుతోంది. ఋషులు వెళ్లి పరమేశ్వరుని ప్రార్థించారు. అర్జునుని తప ప్రభావం గురించి చెప్పారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక కిరాతకునిగా, పార్వతీదేవి ఆటవిక స్త్రీగా, అనుచర గణాలు చించులుగా వేటకి బయలుదేరినట్లు అర్జునుని చెంతకు వెళ్లారు. పరమేశ్వరుని ప్రేరణతో మూకుడు అనే రాక్షసుడు వరాహ రూపంలో అర్జునుని మీదకు దూకాడు. అర్జునుడు దూరం నుండే ఆ వరాహాన్ని చూశాడు. గాంధీవంతో సిద్ధంగా ఉన్నాడు. కిరాతకుడు, అర్జునుడు ఒకేసారి ఆ వరాహాన్ని గురి చూసి కొట్టారు. ఆ వరాహానికి వారి బాణాలు 2 వైపులా తాకాయి. ఆ రాక్షసుడు నిజరూపాన్ని ధరించి మాయమైనాడు. అర్జునుని ముందు 1000 మంది ఆటవికులతో కిరాతుని రూపంలో ఉన్న శివుడు వచ్చాడు. అర్జునునికి కోపం వచ్చింది. వేటలో ఒకే లక్ష్యాన్ని 2 బాణాలు వేయటం ధర్మం కాదు, నిన్ను వధిస్తాను అంటూ విల్లెత్తాడు. కిరాతకుడు వరాహం
నా బాణానికి చచ్చింది, నీకు పరాక్రమం లేదు అంటూ ఎద్దేవా చేశాడు. శక్తి ఉంటే నాతో యుద్ధం చేయి అన్నాడు. అర్జునుడు బాణ పరంపర కుప్పించాడు, అలిసిపోయాడు. కాని ఒక్క బాణం కూడా కిరాతుని చేయలేదు. అర్జునుడు ఆలోచించాడు. ఈయన కుబేరుడో ఇంద్రుడో పరమశివుడో అయి ఉండవచ్చు అనుకున్నాడు. గాంధీవం ఎత్తి అస్త్రాలు ప్రయోగించాడు. నిర్వీర్యమైన అక్షయ తూణీరాలు కొత్త బాణాలు అందించటం లేదు. కత్తి తీసి కిరాతకుని తలపై మోదబోయాడు. ఆశ్చర్యం, కత్తి మాయమైంది. చివరికి మల్ల యుద్ధం వంటి కొట్లాట చేశాడు. కిరాతుడు చెలించలేదు. కిరాతుడు తన శరీరంతో అర్జునుని శరీరాన్ని తీవ్ర బాధకు గురి చేశాడు. అర్జునుడు మూర్ఛపోయాడు. నిజస్వరూపంతో సిగలో నెలవంక, చేతిలో త్రిశూలం, నాగాభరణం ధరించి అర్జునునికి దర్శనమిచ్చాడు. దివ్య దృష్టిని ఇచ్చి మూర్ఛ నుండి కోలుకునేటట్లు చేసి వరాలు ఇచ్చాడు. దేవతలు, దానవులు, రాక్షసులు, మానవులు ఉన్న ఈ ముల్లోకాలను జయించుతావు అని అనుగ్రహించాడు. అర్జునుడు భక్తితో ఆ ఆది దంపతులకు మొక్కి స్తుతించాడు. నీవని తెలియక అజ్ఞానంతో యుద్ధం చేశాను, నన్ను క్షమించమని ప్రార్థించాడు. పరమేశ్వరుడు, అర్జునా, నీ తపస్సుకి నీ భక్తికి మెచ్చాను. పూర్వజన్మలో నీవు నరుడు అనే దేవర్షివి, నారాయణుని మిత్రునివి. మీరిద్దరూ వేల సంవత్సరాలు కలిసి తపస్సు చేశారు. మీ తప ప్రభావం వలననే లోకాలు రక్షించబడుతున్నాయి. ఈ గాంధీవం మొదటి నుండి నీదే. నీకేమి వరం కావాలో కోరుకోమన్నాడు. అర్జునుడు అస్త్రములలోకెల్లా ఉన్నతమైనది, శక్తివంతమైనది అయిన పాశుపతాన్ని అనుగ్రహించమని అడిగాడు. పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చి అన్ని లోకాలు జయిస్తావని అనుగ్రహించాడు. పరమేశ్వరుని తాకిన మహాత్మ్యంతో అర్జునుడిలో కొత్త శక్తి, తేజస్సు కలిగాయి. పరమేశ్వరుని దర్శనం, వరాలు పొందిన అర్జునుని చూడటానికి ఇంద్ర, యమ, కుబేర, వరుణ, అశ్వినులు దేవతలతో కలిసి వచ్చి అభినందించారు. యముడు అర్జునునితో, ఇంద్రుడు, దిక్పాలకులు నీకు వరాలిద్దామని వచ్చారు అని చెప్పాడు. యముడు తన దండమును బహూకరించాడు. వరుణుడు వారుణ పాశములు, కుబేరుడు కౌబేరాస్త్రం ఇచ్చారు. ఇంద్రుడు నా రథం పంపిస్తాను, ఇంద్రలోకం రమ్మనమని అక్కడ అస్త్రాలు ఇస్తానని చెప్పాడు. దేవతలు అర్జునుని దీవించి వెళ్ళారు. 67వ కథ, ఊర్వశి శాపం. ఇంద్రుని రథసారథి మాతలి వైజయంతి అనే పేరుతో ముదురు నీలి రంగులో ఉన్న పతాకం వైభవంగా ఎగురుతున్న ఇంద్రుని దివ్య రథం 10,000 గుర్రాలు వేగంగా లాగుతుండగా అర్జునుని ముందు నిలిపాడు. రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు నిర్వహించిన వారికి కూడా ఈ రథమును ఎక్కే భాగ్యం దొరకదు. అట్టి భాగ్యం నిన్ను వరించింది. ఇంద్రలోకానికి నిన్ను తీసుకురమ్మనమని ఇంద్రుని ఆజ్ఞ. బయలుదేరు అన్నాడు. అర్జునుడు గంగా స్నానం చేసి దేవతలు, పితృదేవతలు తర్పణాలు విడిచి ఆ దివ్య రథం ఎక్కి స్వర్గలోకం చేరుకున్నాడు. అగ్ని, సూర్య, చంద్రుల కాంతి లేకుండగానే స్వయం ప్రకాశమైనది అమరావతి. ఐరావతం అనే తెల్లని ఏనుగును చూశాడు. ఆ ఏనుగు నుండి స్రవించే మదజలం శతయేళ్లుగా ప్రవహిస్తుంది. ఉద్యానవనాలు పుష్పాలతో నిండి ఉన్నాయి. అర్జునుని చూడటానికి దేవతలు, ఋషులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఇంద్రుడు స్వయంగా ఎదురొచ్చి అర్జునునికి స్వాగతం పలికి తీసుకువెళ్లి తన తొడపై కూర్చోబెట్టుకుని అర్ధాసనం ఇచ్చాడు. తన చేతులతో అర్జునుని శరీరం పుత్ర వాత్సల్యంతో నిమిరాడు. గంధర్వులు చేసే సంగీత గోష్ఠి మనులతో నిర్మించిన భవనంలో జరుగుతోంది. అర్జునుడు ఆ గోష్ఠిలో పాల్గొన్నాడు. అక్కడకు ఊర్వశి, అతిలోక సౌందర్యవతి అర్జునుని ఆనందింపచేయటానికి ఇంద్రుడు పంపగా వచ్చింది. అర్జునుని చూసి తీవ్ర మన్మథ తాపానికి లోనైంది. అర్జునుడు వినయంగా లేచి ఆమెకు పాదాభివందనం చేశాడు. తల్లి ప్రేమతో నన్ను చూడటానికి వచ్చావా అమ్మా అని పలుకరించాడు. ఊర్వశి, నేను నీకు అమ్మను ఎట్లా అవుతాను? దేవకాంతను. మాకు ఈ బంధాలు ఉండవు. నిన్ను కోరి వచ్చాను. శృంగార కేళిలో నిన్ను ఆనంద ప్రణచులకు చేరుస్తాను అన్నది. మా వంశ మూల పురుషుడు పురూరవునికి భార్యవు. నా జనకుడు ఇంద్రునికి పరిచారికవు. నీవు నాకు తల్లితో సమానం అన్నాడు. తన కోరిక తీరక విరహంతో ఆగ్రహం చెంది, నీవు
నపుంసకుడువై పౌరుష విహీనుడుగా ఉండు అని శపించి వెళ్ళింది. ఇంద్రునికి అర్జునుని ధర్మ నిరతి తెలిసింది. నీకు అజ్ఞాతవాసంలో ఈ శాపం ఉపయోగపడుతుంది. అజ్ఞాతవాసం పూర్తి అయిన వెంటనే నీ నిజరూపం నీకు లభిస్తుంది అని ఇంద్రుడు అనుగ్రహించాడు. రోమసుడు అనే మహర్షి ఇంద్రుని చూడటానికి వచ్చాడు. అర్థాసనంలో అర్జునుని చూసి ఎవరి అదృష్టవంతుడు అని అడిగాడు. అర్జునుని గురించి రోమసునికి పరిచయం చేశాడు. మహర్షి, భూలోకం వెళ్లి ధర్మరాజుతో అర్జునుడు నా వద్ద ఉన్నాడని చెప్పు అన్నాడు. ధర్మరాజును తీర్థయాత్రలు చేయమని నా సందేశంగా చెప్పమని పంపాడు. అర్జునుడు ఇక్కడ వివాత కవచులనే రాక్షసులను సంహరించే సమర్థుడు అని రోమసునికి ఇంద్రుడు చెప్పాడు. రోమసుడు భూలోకం వెళ్లి ధర్మరాజుకు అర్జునుడు స్వర్గలోకంలో ఉన్నాడని అర్జునుని కుశలం తెలిపాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.